Hello everybody, welcome back. Welcome to AS Online. So myself Prasad Sir. So here we are going to discuss about power systems in TSPSC AE revision series. So this session is going to be conducted in two languages. So we can discuss in both English and Telugu here. So first of all, we'll see the syllabus, right? So this is the syllabus of the power systems. First of all, they are given the basics of the generation, right? So in the generation part, we'll discuss about conventional and non-conventional energy sources, construction and working maintenance and stability of the thermal, hydro and nuclear power stations. Along with that, they have given gas power stations also, right? So alage energy auditing chadavali and working principle of gas power station chadavali and combined operation of all the power systems kuda chadavali, right? And economics of power station. In the economics of power station, so factors, what are the factors affecting them, right? So load factor కావచ్చు, diversity factor కావచ్చు, అలా ఎటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్ని ఫ్యాక్టర్స్ చదవాలి. క్లియర్? సో అలాంగ్ విత్ దట్ సో ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే ఎకనామిక్ క్యాలిక్యులేషన్స్ అవి కూడా క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. క్లియర్, రైట్? అండ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ హియర్ దే హ్యావ్ గివన్ అబౌట్ ద ప్రొటెక్షన్. సో ఇన్ ద ప్రొటెక్షన్ పార్ట్ ఇఫ్ యూ సీ హియర్ ప్రొటెక్షన్ పార్ట్లో మనకి స్విచ్ గేర్ అంటే థియరీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆర్క్ అండ్ ఇట్స్ క్వెంచింగ్ అంటే సర్క్యూట్ బ్రేకర్స్ గురించి అడుగుతారు అనమాట. ఆర్క్ అండ్ ఇట్స్ క్వెంచింగ్ గురించి అడుగుతారు. అండ్ రియాక్టర్స్ అండ్ షార్ట్ సర్క్యూట్ కేవీఏ క్యాలిక్యులేషన్స్, రైట్? అండ్ అలాంగ్ విత్ దట్ సో రిలేస్ గురించి అడుగుతున్నారు. ఓవర్ కరెంట్ రిలేస్, డిస్టెన్స్ రిలేస్, డైరెక్షనల్ రిలేస్ అండ్ దేర్ ఆపరేషన్స్ అండ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ ఆల్సో. అలా సో ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్టర్నేట్స్ అడిగారు అండ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అడిగారు. క్లియర్ స్టూడెంట్స్? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ సో అక్కడ వరకు జనరేషన్ అయింది. నెక్స్ట్ ప్రొటెక్షన్ అయింది. ప్రొటెక్షన్లో లాస్ట్ పార్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రాగా ఇచ్చారమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, ప్రొటెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఫీడర్స్ కూడా ఇచ్చారు, రైట్? అండ్ లైట్నింగ్ అరెస్టర్స్ కూడా ఇచ్చారు లాస్ట్ టాపిక్లో. క్లియర్? అండ్ సో బిఫోర్ దట్ వీఆర్ హ్యావింగ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి డిస్కస్ చేయాలి. సో ట్రాన్స్మిషన్ లైన్లో ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ చూడాలి, క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ చూడాలి, రైట్? అండ్ షార్ట్, మీడియం, లాంగ్ ట్రాన్స్మిషన్, లాంగ్ ఇవ్వలేదు, షార్ట్, మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ ఇచ్చారు. అండ్ వేరియస్ క్యాలిక్యులేషన్స్, రైట్? సో రెగ్యులేషన్ క్యాలిక్యులేషన్స్, ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్, అన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఛార్జింగ్ కరెంట్స్ అండ్ ఫెరాంటీ ఎఫెక్ట్, కరోనా అండ్ హాట్ లైన్ టెక్నిక్స్ కూడా చదువుకోవాలి. క్లియర్ స్టూడెంట్స్? నౌ అండ్ అలాగే హెచ్విడిసి ట్రాన్స్మిషన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. అంటే బేసిక్స్, జస్ట్ బేసిక్స్. మీరు ఇన్ డెప్త్ 12 పల్స్ 6 పల్స్ కన్వర్టర్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్స్లోకి వెళ్తే చాలు. సో బేసిక్ కాంపోనెంట్స్ అండ్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటే కూడా చూసుకోండి. సో హెచ్విడిసిలో. క్లియర్ స్టూడెంట్స్? అండ్ అలాగే దట్ లైన్ స్ట్రక్చర్స్, రైట్? అంటే టవర్ హైట్లో ఎలా ఉండాలి, సో ఆ కన్స్ట్రక్షన్ కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఇన్సులేటర్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సాక్ క్యాలిక్యులేషన్స్ అవి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ ఎలా వేరీ అవుతాయో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, రైట్? స్ట్రింగ్ క్యాలిక్యులేషన్స్, స్ట్రింగ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ అండ్ ఆర్కింగ్ హార్న్. సో దట్ ఈస్ గార్డింగ్ ఎలా చేస్తాం, గార్డరింగ్ కానీ, సో ఆర్కింగ్ హార్న్ అప్లికేషన్స్ ఏంది అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట ఇన్ ద ట్రాన్స్మిషన్ పార్ట్. ఇది మొత్తము కంప్లీట్గా ట్రాన్స్మిషన్ పార్ట్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ ఇక్కడ ప్రొటెక్షన్ పార్ట్, ఇక్కడ వన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ పార్ట్ మన లాస్ట్లో ఇచ్చారు ఇక్కడ. సో ప్రొటెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని ఇచ్చారు ఇక్కడ. అండ్ ఫస్ట్లో ఉండేది మనకేమి జనరేషన్ పార్ట్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ హియర్ సో అలాంగ్ విత్ దట్ అంటే అక్కడ ఇచ్చిన ట్రాన్స్మిషన్తో పాటుగా సో సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్, రైట్? సబ్స్టేషన్ ఆపరేషన్, లేఅవుట్, ఎర్తింగ్ ఎలా ఇస్తామని కూడా చెక్ చేసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కూడా అడిగారు అనమాట. డిస్ట్రిబ్యూషన్లో డెఫినేషన్స్ ఏమి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫీడర్ అంటే ఏమి, డెఫినేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమి, వాటిని ఎలా క్లాసిఫై చేసుకుంటాం అంటే ఎలా సెలెక్ట్ చేస్తాం, డిస్ట్రిబ్యూటర్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫీడర్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అండ్ సర్వీస్ మెయిన్స్ అంటే ఏమి, సర్వీస్ మెయిన్స్ ఎక్కడ వస్తుంది, సో వాటి కలర్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, రైట్? సో అండ్ వోల్టేజ్ డ్రాప్ క్యాలిక్యులేషన్స్, రైట్? బేసిక్ స్మాల్ క్యాలిక్యులేషన్స్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేషన్స్లో. అర్థమైందా స్టూడెంట్స్? రైట్. నౌ వాట్ ఆర్ ద టెక్స్ట్ బుక్స్ వీ కెన్ ప్రిఫర్? సో దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్స్ వీ కెన్ టేక్, రైట్? సో వీ కెన్ టేక్ సిఎల్ వాద్వా. సో ఎందుకంటే సిఎల్ వాద్వా కానీ జేబీ గుప్తా కానీ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ సిఎల్ వాద్వాలో కానీ జేబీ గుప్తాలో కానీ మనకి బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు అందరికీ తెలిసింది, రైట్? సో బ్యాక్ సైడ్ చాలా థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా ఎగ్జామ్స్లో వాటిలో చాలా క్వశ్చన్స్ కాపీ పేస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఇదొక్కటి చదివితే ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పట్లేదు. ఇది వన్ ఆఫ్ ద మోడ్. అర్థమవుతుందా? రైట్. అలాంగ్ విత్ దట్ సో ఏమేమి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. సో ఆ టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఏమేమి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సో వాటికి ఏం ప్రాక్టీస్ చేయాలి. సో ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ తీసుకోవాలి మీరు. ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ నుంచి కూడా కొన్ని కాపీ చేస్తారన్నమాట, రైట్? సో ఈఎస్సీ క్వశ్చన్స్ తీసుకోవాలి, ఈసెట్ క్వశ్చన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్ పిఎస్యూస్
రైట్. సో డిఆర్డిఓ క్వశ్చన్స్ కానీ లేదంటే ఇస్రో క్వశ్చన్స్ కానీ స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కొన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అంటే కానీ పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండే అవసరం లేదు. రైట్. నెక్స్ట్ ప్రీవియస్ స్టేట్ బోర్డ్. సో మనకు ఆల్రెడీ ఉంటాయి కదా. సో ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ లేదంటే ఎంపీఎస్సీ కానీ. సో లాస్ట్ మంత్ చూసుకున్నామంటే మన ఎంపీఎస్సీ జరిగింది. సో దానిలో కొన్ని చాలా క్వశ్చన్స్ కాపీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ మనకి ప్రీవియస్గా లాస్ట్ మంత్ నుంచి ఎన్పీడీసీలు కానీ ఈపీడీసీలు కానీ అట్లా కంటిన్యూస్గా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి కదా, అది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాటిలోంచి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రైట్ స్టూడెంట్స్. అండ్ ప్రీవియస్ ఎస్ఎస్సీ జేఈ ఆర్ఆర్బీ జేఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. అర్థమవుతుందా? సో ఎస్ఎస్సీ జేఈ ఆర్ఆర్బీ జేఈ సిలబస్ సెట్ ఎలా ఉంటుందో మీ సిలబస్ సెట్ కూడా అలాగే ఉంటుంది దగ్గర. అర్థమవుతుందా? సో దట్ ఆ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువగా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్ స్టూడెంట్స్? రైట్. నౌ we'll go into the details. First of all, just we will give a brief introduction and we'll go to the question discussion. Right. So మీరు ఇక్కడ ఏదైతే మీరు చెక్ చేసుకున్నారో, అంటే మీరు ఏదైతే క్లాస్ వింటున్నారో ఆ క్లాస్ని మీరు క్లియర్గా చూడండి ఒకసారి. సో ఈ కంటెంట్ మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, థర్మల్ పవర్ ప్లాంట్. వాట్ ఇస్ ద థర్మల్ పవర్ ప్లాంట్? So a generating station which converts heat energy of coal into electrical energy is known as, so heat energy of coal, right, it is converting into electrical energy. What is the basic operating principle? Operating principle is Rankine cycle is the operating principle of thermal power plant. And what is the coal used? Bituminous coal is the coal used in the thermal power plants. So మనము bituminous coal ఎప్పుడైతే చదువుతున్నామో what are the types of coals అది కూడా చూసుకోవాలి. లిగ్నైట్ ఉండొచ్చు, ఆంథ్రసైట్ ఉండొచ్చు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కోల్స్. మనం బిట్యూమినస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం? సో హై కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి ప్రిఫర్ చేస్తాం. అర్థమవుతుందా? సో అంటే మీరు ఒక టాపిక్ ఒక క్వశ్చన్ ఇలా వచ్చిందంటే అదర్ ఫార్మాట్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే అది కాకుండా ఇవి ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అది కూడా చెక్ చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా? రైట్. సో ర్యాంకైన్ సైకిల్ అండ్ బిట్యూమినస్ కోల్. రైట్. నెక్స్ట్, so here, so heat of coal combustion is converted into electrical energy. This is the basic operating principle of thermal power plant. Right. So here చూడండి, సో వాటర్, సో హీట్ ప్రొడ్యూస్ చేస్తాం. సో తర్వాత వాటర్ బాయిల్ చేస్తాం. అక్కడ నుంచి బాయిల్ అయిన వాటర్ స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది జస్ట్ బేసిక్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్. సో వాటర్ని ఎప్పుడైతే బాయిల్ చేస్తామో, సో హీట్ చేసి, సో అప్పుడైతే స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ స్టీమ్ని మనము టర్బైన్కి ఇస్తాం. సో ఎప్పుడైతే టర్బైన్కి ఇస్తామో ఆ టర్బైన్ డ్రైవ్ అయ్యి, that is any whatever the input it is given to turbine, it converts into mechanical rotations. So whenever mechanical rotations are coupled to generator, so generator can produce the electrical energy. That is the basic operating principle, right? So this is the schematic diagram. So ఈ schematic diagram ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా మీరు. అదంటే మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోతుంది. ఇక్కడ చూడండి ఏ ఉంటాయి. రైట్. దట్ ఈస్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంటే ఏమి, నెక్స్ట్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంటే ఏమి, సో ఎక్కడి నుంచి ఎక్కడికి సో ఈ ఆపరేషన్స్ జరుగుతాయి అది మొత్తం క్లియర్గా చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. అర్థమవుతుందా? సో ఒకసారి చూసుకోండి అలా అర్థమవుతుంది. రైట్. సో దాని తర్వాత మళ్ళీ వాటిలో పార్ట్స్ ఏమి, మేజర్ పార్ట్స్ చూడండి. సో వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. సో అంటే సేమ్ స్కీమాటిక్ డయాగ్రామ్నే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, జస్ట్ పాయింట్స్లో. సియర్ స్టూడెంట్స్, కోల్ అండ్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్. సో కోల్ని అండ్ కోల్ బర్న్ అయిన తర్వాత వచ్చే యాష్ని. అర్థమవుతుందా? సో ఆ రెండింటిని సపరేట్ ప్లాంట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ స్టీమ్ జనరేటింగ్ ప్లాంట్. స్టీమ్ జనరేటింగ్ ప్లాంట్లో మేజర్ ఏమి, బాయిలరు, సూపర్ హీటరు, ఎకనమైజర్ అండ్ ఎయిర్ ప్రీహీటర్. సో వాటి డెఫినేషన్స్. వాట్ ఈజ్ అ బాయిలర్? సో ద హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కోల్ ఇన్ ద బాయిలర్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ టు కన్వర్ట్ వాటర్ ఇంటూ స్టీమ్ అట్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో అంటే బాయిలర్లో జరిగే ఆపరేషన్ ఏమి. సో మీకు డెఫినేషన్ ఇచ్చి ఇట్ షుడ్ బి డన్ ఇన్ విచ్ అని అడుగుతారు అనమాట. సో అలా క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ ఇలా ఇస్తారనమాట. అందువల్ల సో అదేవిధంగా సూపర్ హీటర్. సో టు ఇంక్రీజ్ ద స్టీమ్ టెంపరేచర్ అబోవ్ ద బాయిలింగ్ పాయింట్. సో దే విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ లైక్ దిస్. సో టు ఇంక్రీజ్ ద స్టీమ్ టెంపరేచర్ అబోవ్ ద బాయిలింగ్ పాయింట్ విచ్ కెన్ బి యూస్డ్. ఆప్షన్స్ దే మే గివ్ లైక్ బాయిలర్, సూపర్ హీటర్, ఎకనమైజర్ అండ్ ఎయిర్ ప్రీ హీటర్. లైక్ దట్ దే కెన్ గివ్ ద ఆప్షన్స్. సో అలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు డెఫినేషన్ ఎప్పుడైతే తెలుసుంటుందో ఆన్సర్ని ఈజీగా ఇవ్వగలుగుతారు. రైట్. అదేవిధంగా వాట్ ఈస్ ఎకనమైజర్? రైట్. సో ఎకనమైజర్ ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ ద హీట్ ఆఫ్ ఫ్లూ గ్యాసెస్. రైట్. అంటే చాలామంది చదువుంటారు, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, మనకు చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా కాపీ అవుతుంటుంది. రైట్. నెక్స్ట్ వన్ ఈస్ ఎయిర్ ప్రీ హీటర్. సో ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ ద హీట్ ఫ్రమ్ ద ఫ్లూ గ్యాసెస్ అండ్ ఇంక్రీజెస్ ద టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ యూజ్డ్ ఫర్ ద కోల్ కంబషన్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ స్టీమ్ టర్బైన్, ఆల్టర్నేటర్, ఫీడ్ వాటర్ అండ్ కూలింగ్ అరేంజ్మెంట్, ఇవి మేజర్ పార్ట్స్ ఇక్కడ స్టీమ్ పవర్ ప్లాంట్లో. రైట్. Next one is efficiency. So efficiency, what is the overall efficiency? Overall efficiency is nothing but thermal efficiency and electrical efficiency.
రైట్. మీరు చూసుకున్నారంటే వాట్ ఈస్ థర్మల్ ఎఫిషియన్సీ అండ్ వాట్ ఈస్ ఓవరాల్ ఎఫిషియన్సీ. సో వాటి డెఫినేషన్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. Clear students? So what is thermal efficiency? Heat equivalent of mechanical energy transmitted to turbine shaft divided by heat of coal combustion, right? And other than what is overall efficiency? Overall efficiency is nothing but thermal efficiency into electrical efficiency we can take here, right? So along with that, if you check here, the overall efficiency of a thermal power plant is only 30 to 40%. ఎందుకమ్మా? సో 30 to 40% ఎందుకు ఉంటుంది? ఎందుకంటే కండెన్సర్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ మనకి వేస్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో అందువల్ల సో హీట్ అమౌంట్, దట్ ఈస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ లాస్ట్ ఇన్ ద కండెన్సర్, సో దట్ హీట్ లాసెస్ విల్ అక్కర్ అట్ వేరియస్ స్టేజెస్ అట్ ద ప్లాంట్. సో చాలా చోట్ల లాస్ అక్కర్ అవుతూ ఉంటాయి. మీకు ఎక్కువ లాస్ ఎక్కడ అక్కర్ అవుతుందంటే కండెన్సర్లో ఎక్కువ అక్కర్ అవుతుంది. అందువల్ల ఎఫిషియన్సీ మీకు సో చాలా తక్కువగా ఉంటుంది. థర్మల్ పవర్ ప్లాంట్కి 30 to 40% మాత్రమే ఉంటుంది. సో ఇదొక వన్ ఆఫ్ ద కామన్లీ ఆస్కింగ్ క్వశ్చన్, రైట్? అండ్ సో ద నెక్స్ట్ పవర్ ప్లాంట్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో నేను అంటే చూడమ్మా కొద్దిగా డిస్కస్ చేశాను ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ గురించి. కంప్లీట్ డిస్కషన్కి మనకి టైం సరిపోదు. అర్థమవుతుందా? అంటే సో వాట్ ఆర్ ద బేసిక్స్ డిస్కస్ చేసి వాటి మీద క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం. రైట్ స్టూడెంట్స్? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్, ఏ జనరేటింగ్ స్టేషన్ విచ్ యూటిలైజెస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. రైట్ స్టూడెంట్స్? దిస్ ద స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. సో మీరు ఇక్కడ సో ఈ వీటి డెఫినేషన్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ వాటి ప్లేస్మెంట్స్ ఉంటాయో చెక్ చేసుకోవాలి. రైట్? సో రిజర్వాయర్ అంటే ఏమి, డ్యామ్ అంటే ఏమి, ప్రెజర్ ఛానల్, సర్జ్ ట్యాంక్, వాల్ హౌస్, పెన్ స్టాక్, రివర్, రైట్? అట్లా ట్రాష్ ర్యాక్స్ అలా ఉంటాయి కదా, వాటి డెఫినేషన్స్ అంతా చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. రైట్? నౌ సియర్ సో ద ఎలిమెంట్స్ ఆఫ్ ద హైడ్రో పవర్ స్టేషన్. వాట్ ఆర్ ద మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ హైడ్రో పవర్ స్టేషన్? హైడ్రాలిక్ స్ట్రక్చర్స్, రైట్? వాటర్ టర్బైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. Here the hydraulic structures, these are the hydraulic structures: dam, spillways, surge tank, pen stacks, forebay and trash rack. సో చాలా సందర్భాల్లో మీకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే ఈ డెఫినేషన్స్లో ఒక డెఫినేషన్ నుంచి వస్తుంది. అర్థమవుతుందా? హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో ఖచ్చితంగా మీరు డెఫినేషన్స్ నేర్చుకోవాల్సిందే. రైట్ స్టూడెంట్స్? సియర్ సో spillways. So in order to discharge the surplus water from the storage reservoir into the river on the downstream side of the dam. So our definition ichi which of the following is that one, right? So they can ask. And surge tank, it is the small reservoir or tank. Check cheskondi ikkada. Surge tank, it is a small reservoir or a tank, right? Or a tank open at the top in which water level rises or falls to reduce the ప్రెషర్. రైట్? సో అంటే మనకి ఎప్పుడైతే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుందో సో ఆ కంట్రోలింగ్కి మనకు సర్జ్ ట్యాంక్ అనేది ఉంటుంది అనమాట. రైట్? అండ్ పెన్ స్టాక్స్, సో దే ఆర్ ద క్లోజ్డ్ కాండ్యూట్స్, రైట్? సో దే ఆర్ ద క్లోజ్డ్ పైప్స్ వీఆర్ హ్యావింగ్, రైట్? అండ్ ఫోర్బే, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ లార్జర్ బాడీ ఆఫ్ ద రివర్. అండ్ ట్రాష్ ర్యాక్, వాట్ ఈస్ ఎ ట్రాష్ ర్యాక్ దే ఆర్ ఆస్కింగ్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కలెక్ట్ ద డెబ్రిసెస్. రైట్? So these are the water turbines students: Kaplan, propeller, Francis and Pelton. So Kaplan and propeller both are coming under the same category. So in which Kaplan is having movable vanes and propeller is having fixed vanes. అదొక మాత్రమే డిఫరెన్స్, మిగిలిన పాయింట్స్ అన్ని సేమే. సో లో హెడ్ హై స్పీడ్, లో హెడ్ హై స్పీడ్, యాక్సియల్ ఫ్లో. సో బోత్ ఆర్ రియాక్షన్ టర్బైన్స్. క్లియర్ స్టూడెంట్స్? సో కప్లాన్కి ప్రొపెల్లర్కి మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే కప్లాన్లో మీకు మూవబుల్ వెన్స్ ఉంటాయి, ప్రొపెల్లర్లో మీకు ఫిక్స్డ్ వెన్స్ ఉంటాయి. సో బోత్ ఆర్ రియాక్షన్ టర్బైన్స్, బోత్ ఆర్ యాక్సియల్ ఫ్లో టర్బైన్స్, రైట్? అండ్ ఫ్రాన్సిస్, సో ఫ్రాన్సిస్ వచ్చి మిక్స్డ్ ఫ్లో అండ్ ఇట్ ఈస్ ఆల్సో రియాక్షన్ టర్బైన్, రైట్? బట్ ఇట్ ఈస్ ఏ మీడియం హెడ్ అండ్ మీడియం స్పీడ్. ద డిఫరెన్స్ బిట్వీన్ సో కప్లాన్ అండ్ ఫ్రాన్సిస్ ఇస్ ఇట్ ఈస్ ఏ మీడియం హెడ్ అండ్ మీడియం స్పీడ్. అండ్ ఫ్లో కూడా మీకు మిక్స్డ్ ఫ్లో ఉంటుంది, రైట్? సో యాక్సియల్ ఫ్లో ఉండదు. అండ్ కమింగ్ టు ద పెల్టాన్ వీల్, సో పెల్టాన్ వీల్ హై హెడ్ అండ్ లో స్పీడ్ టర్బైన్ అండ్ టాంజెన్షియల్ ఫ్లో ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ఇంపల్స్ టర్బైన్. సో మీకు క్వశ్చన్స్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపల్స్ టర్బైన్ చెప్పి సో 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇంపల్స్ టర్బైన్? ఇంపల్స్ టర్బైన్ అంటే మనకి పెల్టాన్ వీల్ మాత్రమే ఒకటే ఉంది. క్లియర్? రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ హియర్ అబౌట్ ద న్యూక్లియర్ పవర్ స్టేషన్, రైట్? ఏ జనరేటింగ్ స్టేషన్ ఇన్ విచ్, రైట్, it converts nuclear energy into electrical energy, right? So it converts nuclear energy into electrical energy and fuel is uranium. So in uranium you are having natural uranium and enriched uranium. So these are the formulas you have to remember students. So 92 235, 92 238 you have to remember.
రైట్. అండ్ ప్రిన్సిపల్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఇవి బేసిక్ క్వశ్చన్స్, రైట్. అండ్ దిస్ ద స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. జస్ట్ మొత్తం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ స్టీమ్ కన్వర్ట్ అవుతుంది, సో ఎక్కడి నుంచి ఎక్కడికి టర్బైన్కి ఎలా వెళ్తుంది, ఆ ఫ్లో చూసుకోండి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ వన్ ఈస్, సో దీస్ ఆర్ ద రియాక్టర్స్, రైట్. న్యూక్లియర్ రియాక్టర్స్ వీఆర్ హ్యావింగ్. సో బాయిలింగ్ వాటర్ రియాక్టర్, ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్, కాండు రియాక్టర్, సోడియం గ్రాఫైట్ రియాక్టర్ అండ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో వీటిల్లో మనకి సో మేజర్గా అడిగేది ఏంటంటే బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో ఏ ఫ్యూయల్ వాడతారు, నెక్స్ట్ కూలెంట్ ఏంటి, మోడరేటర్ ఏంటి, కంట్రోల్ రాడ్స్ ఏంటి. అర్థమవుతుందా? సో ఎవ్రీ రియాక్టర్కి చూడండి, ప్రతి రియాక్టర్ని మీరు నేర్చుకోవాల్సిందే, రైట్. సో బీడబ్ల్యూఆర్లో ఎన్రిచ్డ్ యురేనియం వాడతాం, అండ్ ప్రెజరైడ్లో కూడా ఎన్రిచ్డే, నెక్స్ట్ సోడియం గ్రాఫైట్ కూడా ఎన్రిచ్డే, అండ్ ఫాస్ట్ బ్రీడర్లో కూడా ఎన్రిచ్డ్. సో ఓన్లీ కాండు రియాక్టర్లో మాత్రమే న్యాచురల్ యురేనియం వాడతాం, రైట్ స్టూడెంట్స్. అండ్ కూలెంట్ ఇక్కడ వాటరే, బట్ ఇక్కడ హెవీ వాటర్, కాండు రియాక్టర్లో హెవీ వాటర్. నెక్స్ట్ సోడియం గ్రాఫైట్లో లిక్విడ్ సోడియం. సో నేమ్ ఇట్ సెల్ఫ్ అదే. సో ఏదైతే సోడియం ఉందో సో ఆ సోడియమే కూలెంట్, మోడరేటర్ వచ్చి గ్రాఫైట్, అందువల్ల సోడియం గ్రాఫైట్, రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి లిక్విడ్ సోడియం ఇన్ కేస్ ఆఫ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ద బాయిలింగ్ వాటర్ రియాక్టర్, ద కంట్రోల్ రాడ్స్ వీఆర్ హ్యావింగ్ ఆర్ cadmium are the control rods, and in case of pressurized water reactor, control rods are cadmium, and whereas in Kandu reactor there are no control rods at all. And whereas in case of the next one, sodium graphite reactor, the control rods are boron, right, made up of boron. And whereas in case of fast breeder reactor, there is no moderator at all, right, and the control rods are made of water. Right, so we are going to use water as the controller in case of the fast breeder reactor, right. So వీటిలో మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంటే సో మేజర్గా ఈ రియాక్టర్స్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్, సో వాట్ ఈస్ కూలెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మోడరేటర్, వాట్ ఈస్ కంట్రోల్ రాడ్, వాటి ఆపరేషన్స్ ఏంటి, అర్థమవుతుందా, అవి చూసుకోవాలి. క్లియర్ స్టూడెంట్స్. అండ్ దిస్ ఇస్ ద కంపారిజన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో ఏం కంపారిజన్ పాయింట్స్, కాస్ట్ కంపేర్ చేయాలి. సో కాస్ట్ అంటే ఇనిషియల్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్ రెండు కంపేర్ చేయాలి. నెక్స్ట్ క్లీన్లీనెస్ అండ్ సింప్లిసిటీ చెక్ చేసుకోవాలి. సో ఎఫిషియన్సీ చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ అండ్ స్పీడ్ రిక్వైర్డ్, మెయింటెనెన్స్, యూసేజ్, రైట్. సో ఇవి పాయింట్స్ మేజర్గా మీకు అడిగే పాయింట్స్, రైట్. సో ఇప్పుడు ఇనిషియల్ కాస్ట్ ఏ ప్లాంట్కి ఎక్కువగా ఉంటుందమ్మా? ఇనిషియల్ కాస్ట్ సో మనం చూసుకున్నామంటే హైడ్రో పవర్ ప్లాంట్కి ఎక్కువగా ఉంటుంది. సో డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలి, చాలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అక్కడ, అర్థమవుతుంది. అందువల్ల హైయెస్ట్ ఇనిషియల్ కాస్ట్ ఉండేది వచ్చి హైడ్రో పవర్ ప్లాంట్, అండ్ లోయెస్ట్ వచ్చి థర్మల్ పవర్ ప్లాంట్. అండ్ సిమిలర్లీ హైయెస్ట్ రన్నింగ్ కాస్ట్ ఉండేది థర్మల్ పవర్ ప్లాంట్, ఎందుకంటే కోల్ కావాలి కదా కాబట్టి. అండ్ లోయెస్ట్ వచ్చి హైడ్రోకి మనం వాటర్ ఏమి మనీ పెట్టి కొనుక్కోవట్లేదు కాబట్టి, సో హైడ్రో పవర్ ప్లాంట్కి లోయెస్ట్ రన్నింగ్ కాస్ట్. అండ్ వెరీ లో కంపేర్ టు దట్ ఆఫ్ హైడ్రో. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హ్యావ్ సమ్వాట్ మోర్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్. అండ్ క్లీన్లీనెస్, సో లీస్ట్ క్లీన్ వచ్చి థర్మల్, ఎందుకంటే యాష్ కంటెంట్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి. అండ్ హైయెస్ట్ క్లీన్, మోస్ట్ క్లీన్ వచ్చి హైడ్రో పవర్ ప్లాంట్. క్లియర్. అండ్ సమ్వాట్ క్లీన్లీనెస్లో మనకి కొద్దిగా కంపేర్ టు థర్మల్ పవర్ ప్లాంట్, సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కొద్దిగా పర్లేదు. మీకు బెస్ట్ వర్స్ట్ మాత్రమే నేర్చుకోండి, అర్థమవుతుందా, బెస్ట్ వర్స్ట్. ఎఫిషియన్సీ, రైట్. సో థర్మల్ పవర్ ప్లాంట్ లీస్ట్ ఎఫిషియన్సీ ఇంతమంది చూసాం, రైట్. అండ్ హైయెస్ట్ ఎఫిషియన్సీ హైడ్రో పవర్ ప్లాంట్, సో హయ్యర్ దాన్ స్టీమ్, రైట్. అండ్ స్టార్టింగ్ టైం, సో థర్మల్ పవర్ ప్లాంట్ టేక్స్ మోర్ స్టార్టింగ్ టైం. సో ఎందుకంటే మనము సో కోల్ని బర్న్ చేయాలి, వాటర్ బాయిల్ అవ్వాలి, తర్వాత స్టీమ్ ప్రొడ్యూస్ చేయాలి, చాలా టైం పడుతుంది. బట్ హైడ్రో పవర్ ప్లాంట్ స్పాంటేనియస్గా స్టార్ట్ అయిపోతుంది, అర్థమవుతుందా. నెక్స్ట్ కంపేర్ టు థర్మల్ ఇట్ లెస్ టైమే, కాకపోతే ఫ్యూజన్ న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ అవ్వాలంటేనే చాలా టైం పడుతుంది. బట్ కంపేర్ టు థర్మల్ పవర్ ప్లాంట్ కొద్దిగా పర్లేదు, రైట్. And starting next, space required. So space required will be somewhat more for thermal power plant and very high for hydro power plant and somewhat less for the nuclear power plant. So maintenance will be very high in case of thermal power plant and needs very less maintenance. Hydro power plant maintenance అనేది చాలా తక్కువ, అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి హైయెస్ట్ మెయింటెనెన్స్ కావాలి, ఎందుకంటే చైన్ రియాక్షన్ కంట్రోల్ చేయాలి. సో అర్థమవుతుందా. సో అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటేనే మనము చాలా సెక్యూర్డ్గా ఉండాలి, రైట్. నెక్స్ట్ యూసేజ్. సో యూసేజ్ అనేది సో స్టార్టింగ్ టైంని బేస్ చేసుకుని కూడా చెప్పచ్చు.
అండ్ కంటిన్యూస్ ఆపరేషన్స్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. అర్థమవుతుందా? సో స్టార్టింగ్ టైంని బేస్ చేసుకుంటే రైట్, సో అంత ఫాస్ట్గా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనం పీక్ లోడ్గా ప్లాంట్గా వాడలేం థర్మల్ పవర్ ప్లాంట్. అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కువ ఎనర్జీ జనరేట్ చేయగలుగుతుంది కంటిన్యూస్గా మనకు. సో ఎక్కువ ఇయర్స్ అంటే ఎక్కువ టైం మనకి పవర్ని జనరేట్ చేయగలుగుతుంది కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ యాజ్ బేస్ లోడ్ పవర్ ప్లాంట్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ పీక్ లోడ్ యాజ్ వెల్ యాజ్ బేస్ లోడ్. హైడ్రో పవర్ ప్లాంట్లో మీకు కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి మా హైడ్రో పవర్ ప్లాంట్లో. చూడండి ఒకసారి. సో బేస్డ్ ఆన్ వాటర్ రన్ ఆఫ్ రివర్ విత్ పాండేజ్, రన్ ఆఫ్ రివర్ వితౌట్ పాండేజ్. సో రెండు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. రన్ ఆఫ్ రివర్ with pond, that means with dam. Second one is run off river without dam. Check here, run off river with pondage అంటే మనకి అంటే డ్యామ్ ఉంది, రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో రివర్లో కంటిన్యూస్ వాటర్ ఉంటుంది, సో డ్యామ్ కూడా ఉంది కాబట్టి సో మీకు పీక్ లోడ్గా వాడచ్చు, బేస్ లోడ్గా కూడా వాడచ్చు. రైట్. సో వితౌట్ డ్యామ్ అంటే డ్యామ్ లేదు కాబట్టి మీకు ఎప్పుడైనా పీక్ లోడ్ ఎక్కడైతే మీకు వాటర్ని సడన్గా లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ లేవు, ఎందుకంటే మీరు డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయలేదు కాబట్టి. అర్థమవుతుందా? అందువల్ల రన్ ఆఫ్ రివర్ విత్ డ్యామ్ వచ్చి మీరు ఎలా వాడచ్చు? పీక్ లోడ్లో వాడచ్చు. అండ్ వితౌట్ డ్యామ్ అంటే మీరు బేస్ లోడ్లోనే వాడాలి. క్లియర్ స్టూడెంట్స్? దేర్ ఫోర్ సో ఇన్ హైడ్రో పవర్ ప్లాంట్ ఇట్ మే బి పీక్ లోడ్ పవర్ ప్లాంట్ ఆర్ ఇట్ మే బి బేస్ లోడ్ పవర్ ప్లాంట్ బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ అండ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్. రైట్. అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఖచ్చితంగా బేస్ లోడ్ పవర్ ప్లాంటే, ఎందుకంటే పీక్ లోడ్లో సడన్గా మనం ప్లాంట్ని స్టార్ట్ చేయలేం. అర్థమవుతుందా? సో ఆపరేటింగ్ టైం రైట్, సో దట్ ఈస్ స్టార్టింగ్ టైము. సో ఏ ప్లాంట్కి అయితే తక్కువగా ఉంటుందో అది డెఫినెట్గా పీక్ లోడ్లోనే వాడగలుగుతాం. రైట్. ఏ ప్లాంట్కి అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ప్లాంట్ని మనం పీక్ లోడ్లో వాడాలి. క్లియర్? రైట్. దిస్ ద కంపారిజన్ ఇన్ కేస్ ఆఫ్ ద జనరేటింగ్ స్టేషన్స్. రైట్. సో నౌ విల్ సీ వాట్ ఆర్ ద ఎకనామిక్స్. ఇక్కడ మనం చాలా డెఫినేషన్స్ చూడాలి స్టూడెంట్స్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎకనామిక్స్ here, so these are the definitions we have to learn. So how many definitions we have to take? Clear students? What is connected load? What is demand? What is maximum demand? What is coincidence demand? What is non-coincidence demand? ఇవన్నీ డెఫినేషన్స్ చూసుకోవాలి మీరు. రైట్. What is connected load? So what is the entire, so algebraic sum of the total loads connected to a power plant, that is the connected load. What is installed capacity? Algebraic sum of generators connected to a common bus in a power plant, that is the installed capacity of the power plant. Clear students? So atla మీరు వాటి డెఫినేషన్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ మ్యాక్సిమం డిమాండ్, హైయెస్ట్ డిమాండ్, రైట్? వాట్ ఈస్ కోఇన్సిడెన్స్ డిమాండ్ ఆర్ డైవర్సిఫైడ్ డిమాండ్? ఇట్ ఈస్ ద మ్యాక్సిమం సమ్ ఆఫ్ ద contributions of the individual demands to the diversified demand over a specified time interval, right? So ఈ definition 2-3 times అడుగున్నారు. What is the coincidence demand or what is the diversified demand and non coincidence demand కూడా అడుగుంటారు. Clear students? These are the definitions. ఇవి చెక్ చేసుకోండి ఒకసారి. క్లియర్? అండ్ అలాంగ్ విత్ దట్, సో ఇవి మనకి చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. సో ఏమో ఇవి, సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ అండ్ డిమాండ్ ఫ్యాక్టర్, యూటిలైజేషన్ ఫ్యాక్టర్, plant factor or plant capacity factor, right? So it will be maximum demand divided by total connected load. So what values ఎలా ఉంటాయి, less than 1 ఉంటుందా, maximum greater than 1 ఉంటుందా, ఆ వాల్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. సో యూటిలైజేషన్ ఫ్యాక్టర్, ప్లాంట్ ఫ్యాక్టర్ అండ్ సో డైవర్సిటీ ఫ్యాక్టర్ అండ్ కోఇన్సిడెన్స్ ఫ్యాక్టర్, రైట్? సో డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎప్పుడు మీకు గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. నెక్స్ట్, సో డిమాండ్ ఫ్యాక్టర్ ఎప్పుడు లెస్ దెన్ 1 ఉంటుంది, రైట్? And coincidence factor, so coincidence of maximum demands divided by sum of individual maximum demands is the coincidence factor. And what is load diversity? What is the contribution factor? That is the contribution factor. So ఇవన్నీ ఎన్ని డెఫినేషన్స్ ఉంటే అన్ని పాసిబుల్ డెఫినేషన్స్ మనం చూసుకోవాలి. క్లియర్? సో అలాంగ్ విత్ దిస్ మనకి సో హాట్ రిజర్వ్ అంటే ఏంటి, కోల్డ్ రిజర్వ్ ఏంటి, అవి కూడా చూసుకోవాలి. క్లియర్ స్టూడెంట్స్? These are the definitions. So load factor, so famously asking question, load factor. Loss factor, right? Remember, so loss factor ఈ మధ్య 2-3 ఎగ్జామ్స్లో అడిగారు. సో మీరు రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ లాస్ ఫ్యాక్టర్? యావరేజ్ పవర్ లాస్ డివైడెడ్ బై పవర్ లాస్ అట్ పీక్ లోడ్, రైట్? అంటే కామన్గా అడిగేటివి కాకుండా డిఫరెంట్గా ఉండేటివి కూడా చెక్ చేసుకోండి. ఒకసారి చూసుకుంటే వాటిని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? వాట్ ఈస్ హాట్ రిజర్వ్? మీరు ఈ త్రీ డెఫినేషన్స్ దగ్గర చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో చూసుకోండి అమ్మా. సో చాలా ఎగ్జామ్స్లో
సో హాట్ రిజర్వ్ అంటే ఏమి, కోల్డ్ రిజర్వ్ అంటే ఏమి, స్పిన్నింగ్ రిజర్వ్ అంటే ఏమి అడుగుంటారు, రైట్. హాట్ రిజర్వ్ ఇస్ ఇట్ ఈస్ ద పవర్ అవైలబుల్ ఫర్ ఆపరేషన్ బట్ నాట్ ఇన్ సర్వీస్. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆపరేషన్ బట్ నాట్ ఇన్ సర్వీస్. బట్ వెరాస్ cold reservoir is it is the power available for service but not in operation, and spinning reservoir is it is the power available for operation and it is in service, right. For example, ఇప్పుడు చూడండి ఒకసారి, if you are having a bus bar like this, we are having generators connected here. ఈ జనరేటర్స్కి మనకి మెకానికల్ ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ మెకానికల్ ఇన్పుట్ ఇస్తాం. చూడండి అమ్మా, ఒక పవర్ ప్లాంట్కి నేను మెకానికల్ ఇన్పుట్ ఇచ్చాను విచ్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, బట్ కనెక్ట్ చేయలేదు. అర్థమవుతుందా? ఇంకో పవర్ ప్లాంట్ని కనెక్ట్ చేశాను బట్ మెకానికల్ ఇన్పుట్ ఇవ్వలేదు. క్లియర్? అండ్ ఇంకో పవర్ ప్లాంట్ని కనెక్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ మెకానికల్ ఇన్పుట్ కూడా ఇచ్చున్నాను. క్లియర్ స్టూడెంట్స్? ఫస్ట్ వన్, it is in operation, it is in continuous operation but it is not in service. It is not in service, but it is not in operation but it is in service. It is in service but it is not in operation, right. It is in operation as well as it is in service. It is in service. ఇప్పుడు చూడండి, హాట్ రిజర్వ్ ఇట్ ఈస్ ద పవర్ అవైలబుల్ ఫర్ ఆపరేషన్ బట్ నాట్ ఇన్ సర్వీస్, రైట్. సో దట్ ఫస్ట్ ఏమో మెకానికల్ ఇన్పుట్ ఇచ్చుంటాం మనం, రైట్, బట్ సర్వీస్లో లేదు, రైట్. సో దిస్ ఈస్ హాట్ రిజర్వ్. హాట్ రిజర్వ్గా ఉండే పవర్ ప్లాంట్స్ ఏమి కూడా అడుగుతారు మిమ్మల్ని ఒకసారి. ఎటువంటి పవర్ ప్లాంట్స్ని మనం హాట్ రిజర్వ్లో పెట్టచ్చు, రైట్. సో మెకానికల్ ఇన్పుట్ కంటిన్యూస్గా ఇచ్చి ఉండాలి. ఎందుకు కంటిన్యూస్గా ఇస్తున్నామంటే వాటికి దట్ స్టార్టింగ్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నేను ఎప్పుడైనా పీక్ లోడ్ ఎప్పుడైతే పవర్ సిస్టమ్ మీద అక్కర్ అవుతుందో అటువంటి టైంలో ఇమీడియట్గా నేను స్టార్ట్ చేయలేను ఆ పవర్ ప్లాంట్ని. అర్థమవుతుందా? ఆ పవర్ ప్లాంట్ నేను ఎప్పుడు మెకానికల్ ఇన్పుట్ ఇచ్చుంటే సో అది స్టీమ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లోడ్ అక్కర్ అవుతుందో అప్పుడు నేను కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల బేస్ లోడ్ పవర్ ప్లాంట్స్ని మీరు హాట్ రిజర్వ్లో పెట్టుకోవాలి. థర్మల్ పవర్ ప్లాంట్ని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని హాట్ రిజర్వ్, రైట్. సో బేస్ లోడ్. నెక్స్ట్ వన్, సో సెకండ్ డెఫినేషన్ మీరు చూడండి అమ్మా, అబౌట్ it is not in operation but it is in service, right. So we are not at all giving any mechanical input and it is connected to the service. So ఎప్పుడైతే మీరు మెకానికల్ ఇన్పుట్ ఇస్తారో ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది సర్వీస్. అర్థమవుతుందా? సో అంటే స్టార్టింగ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. సో అటువంటి పవర్ ప్లాంట్ మీరు కోల్డ్ రిజర్వ్గా తీసుకోవచ్చు. కోల్డ్ రిజర్వ్. ఎటువంటి పవర్ ప్లాంట్స్ మీరు కోల్డ్ రిజర్వ్లో పెట్టుకోవచ్చు? పీక్ లోడ్. అండ్ స్పిన్నింగ్ రిజర్వ్ అంటే సో ఆపరేషన్లో ఉండాలి, నెక్స్ట్ సర్వీస్లో కూడా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్పిన్నింగ్ రిజర్వ్, రైట్. అండ్ దీస్ ఆర్ ద డెఫినేషన్స్. వాట్ ఈస్ రిజర్వ్ కెపాసిటీ డెఫినేషన్? రిజర్వ్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మైనస్ మ్యాక్సిమం డిమాండ్. సో ఈ డెఫినేషన్స్లో మనకి ఖచ్చితంగా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? సో మనం చూసాం ఆల్రెడీ పవర్ సిస్టమ్స్ అనేది హైయెస్ట్ సిలబస్. మనం పవర్ సిస్టమ్స్లో జనరేషన్ చూడాలి, ప్రొటెక్షన్ చూడాలి, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ సపరేట్గా, డిస్ట్రిబ్యూషన్ సపరేట్గా, నెక్స్ట్ సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్స్ట్రాగా చెక్ చేసుకోవాలి. సో ఇంత సిలబస్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే విత్ దిస్ పవర్ సిస్టమ్స్ కాకుండా పవర్ సిస్టమ్స్ రిలేటెడ్గా మనకి ఎస్టిమేషన్ కాస్టింగ్ ఉంది, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా ఉంది. సో హెవీ సిలబస్ ఉంది, అందువల్ల ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్స్ చూసుకుంటే మీకు మీ ర్యాంక్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ అవుతుంది పవర్ సిస్టమ్స్ ఎప్పుడు. అర్థమవుతా? రైట్ స్టూడెంట్స్. నౌ సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ ద ఎకనామిక్స్ అండ్ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్. విల్ సీ అబౌట్ ద పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ స్టూడెంట్స్. A protective system is designed for continuous monitoring of the power system, right? So we need a continuous monitoring of the elements. We need to protect the equipments. So whenever a fault occurs, so eppudaithe fault occur avutundo, so huge amount of current flow avadam valla huge thermal stresses occur avutayi, huge temperature anedi produce avutundi. So high temperature stresses or high mechanical stresses valla equipments damage అయిపోతాయి. ఎటువంటి ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అవ్వచ్చు మనకి? సో జనరేటర్స్ అవ్వచ్చు, ట్రాన్స్మిషన్ లైన్స్ అవ్వచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ అవ్వచ్చు. అటువంటి ఎక్విప్మెంట్స్ని మనం లోడ్స్ కావచ్చు, అటువంటి ఎక్విప్మెంట్స్ మనం ప్రొటెక్ట్ చేయాలి, రైట్. సో నార్మల్గా ఫాల్ట్ అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే మనకి సో లైట్నింగ్ సర్జెస్ కానీ, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్స్ కానీ, ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్స్ కానీ, అన్బ్యాలెన్స్డ్ లోడింగ్ కానీ, అండ్ ఓవర్ వోల్టేజ్, ఇవి
సో మనకి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటి పవర్ సిస్టమ్స్లో. రైట్ నౌ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సబ్స్టేషన్? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సబ్స్టేషన్? మనం చూసాం ఎలిమెంట్స్ ఆఫ్ సబ్స్టేషన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. రైట్ లైట్నింగ్ అరెస్టర్, కెపాసిటీ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్, వేవ్ ట్రాప్, ఐసోలేటర్, ఎర్త్ స్విచ్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, సర్క్యూట్ బ్రేకర్స్, రిలేస్. ఇవి మనకి మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సబ్స్టేషన్. రైట్ ఇవి కాకుండా ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఏం ఎలిమెంట్ మాది? ట్రాన్స్ఫార్మర్. సబ్స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసేదే మనం ట్రాన్స్ఫార్మర్కి, అర్థమవుతుందా? సో ఇవి ఓన్లీ ప్రొటెక్టివ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ అనేది మేజర్ ఎలిమెంట్. సో 11 kV బార్ 33 kV ట్రాన్స్ఫార్మర్, 11 kV బార్ 33 kV సబ్స్టేషన్ అంటేనే ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ ట్రాన్స్ఫార్మర్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, అర్థమవుతుందా? సో మీరు అనుకోవద్దండి సార్ ఎందుకు ట్రాన్స్ఫార్మరే మీరు ఇంక్లూడ్ చేయలేదని. రైట్ మనం ట్రాన్స్ఫార్మర్ గురించి పవర్ సిస్టమ్లో డిస్కస్ చేయం కాబట్టి, అర్థమవుతుందా? ట్రాన్స్ఫార్మర్ గురించి మనం మిషన్స్లో డిస్కస్ చేస్తాం. రైట్ ఈ ఎలిమెంట్స్ని మాత్రమే మనం పవర్ సిస్టమ్లో కన్సిడర్ చేస్తాం. క్లియర్ స్టూడెంట్స్? లైట్నింగ్ అరెస్టర్ అనేది మీకు ఒక సిలబస్లో పార్ట్ ఉంది. రైట్ సో లైట్నింగ్ అరెస్టర్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సర్జ్ డైవర్టర్. రైట్ సో ఇట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎక్విప్మెంట్ ఆఫ్ సబ్స్టేషన్. ఒక సబ్స్టేషన్ మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా లైట్నింగ్ అరెస్టర్ అయి ఉండాలి. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద సబ్స్టేషన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఫాల్ట్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద సబ్స్టేషన్. సో అవుట్ సైడ్గా అంటే సబ్స్టేషన్కి అవుట్ సైడ్లో మీకు ఎప్పుడైనా ఫాల్ట్ అక్కరైతే అటువంటి ఫాల్ట్ నుంచి మీరు సబ్స్టేషన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ లాస్ట్లో మీకు ఖచ్చితంగా లైట్నింగ్ అరెస్టర్ అనేది ఉండాలి. అండ్ ద లైట్నింగ్ అరెస్టర్ షుడ్ బి వెరీ క్లోజ్ టు ద ట్రాన్స్ఫార్మర్ ఇన్సైడ్ ద సబ్స్టేషన్. మీరు ట్రాన్స్ఫార్మర్ ఇలా తీసుకున్నామంటే ట్రాన్స్ఫార్మర్కి ఇటు సైడ్ మీరు లైట్నింగ్ అరెస్టర్ తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ లైట్నింగ్ స్ట్రోక్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్ని మీరు ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫార్మర్ కోసం చేశాం. అదవుతా ఇట్ ఈస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ ద సబ్స్టేషన్. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద ట్రాన్స్ఫార్మర్ ఫ్రమ్ ద డైరెక్ట్ లైట్నింగ్ సర్జెస్ సో దట్ వీ నీడ్ టు ప్లేస్ ద లైట్నింగ్ అరెస్టర్ వెరీ క్లోజ్ టు ద ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ అంటే ట్రాన్స్ఫార్మర్ క్లోజ్గా 2 లైట్నింగ్ అరెస్టర్స్, ఒక ఎండ్లో ఒక లైట్నింగ్ అరెస్టర్, ఇంకొక ఎండ్లో ఇంకొక లైట్నింగ్ అరెస్టర్, ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏ లైట్నింగ్ అరెస్టర్ ఆర్ ఏ సబ్ డైవర్టర్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ డివైస్ విచ్ కండక్ట్స్ ద హై వోల్టేజ్ సర్జెస్ ఆన్ ద పవర్ సిస్టమ్ టు ద గ్రౌండ్. రైట్ హై వోల్టేజ్ సర్జ్ ఎప్పుడైతే అక్కడ అవుతుందో సో గ్రౌండ్కి తీసుకెళ్ళిపోవడానికి మనం లైట్నింగ్ అరెస్టర్ని వాడతాం. సో లైట్నింగ్ అరెస్టర్ అంటే మనకు ఒక నాన్ లీనియర్ రెసిస్టర్ ఉంటుంది, ఒక స్పార్క్ గ్యాప్ ఉంటుంది. రైట్ సో నేను ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదమ్మా ఇక్కడ, ఎందుకంటే మనం లైట్నింగ్ అరెస్టర్ డిస్కస్ చేసుకోవడానికి మనకు టైం సరిపోతుంది. ఇక్కడ మనం ఇంకా చాలా డిస్కస్ చేయాలి. రైట్ సో ఎప్పుడైతే మీకు ఓవర్ వోల్టేజ్ ఎక్కడ అవుతుందో సో ఈ ఇన్ బిట్వీన్ గ్యాప్ ఐనైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ బిట్వీన్ గ్యాప్ ఐనైజ్ అవుతుందో ఆ ఓవర్ వోల్టేజ్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? అండ్ దిస్ ద నాన్ లీనియర్ రెసిస్టర్ క్యారెక్టరిస్టిక్స్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ వాట్ ఆర్ ద టైప్స్ కూడా అడుగున్నారు మీకు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద అరెస్టర్స్? రాడ్ గ్యాప్, హార్న్ గ్యాప్, మల్టీ గ్యాప్, ఎక్స్పల్షన్ టైప్ అండ్ వాల్వ్ టైప్. సో వాల్వ్ టైప్ అనేది మనం ఎక్స్టెన్సివ్గా వాడతాం వెరీ హై వోల్టేజెస్కి. రైట్ వాల్వ్ టైప్. సో అందువల్ల వాల్వ్ టైప్ మాత్రమే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ నాన్ లీనియర్ రెసిస్టర్స్. ఎస్ ఎవ్రీ లైట్నింగ్ రెసిస్టర్ is consisting of non-linear resistors and it is the extensively used one. It is having an impulse ratio of unity. So impulse ratio, what is impulse ratio? So if you see your impulse ratio, so breakdown voltage under surge conditions divided by breakdown voltage under low frequency conditions. That is the impulse ratio definition. And non-linear resistors are made up of an inorganic component like thyrite or metrosil. Right, in one of the E-set exam lo adigaramma meeku, and one of the sub engineer exam lo kuda adigaru. Right, సో నాన్ లీనియర్ రెసిస్టర్ ఏ మెటీరియల్తో తయారు చేస్తుంటారు? థైరైటా లేదంటే మెట్రోసిల్. క్లియర్? సో అందువల్ల ఆ పాయింట్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. రైట్ స్టూడెంట్స్? అండ్ సో దిస్ ఇస్ ద వాల్వ్ టైప్ లైట్నింగ్ అరెస్టర్. అండ్ సబ్స్టేషన్లో ఎక్కడ ప్లేస్ చేస్తాం? సో ఆ సింబల్స్ చూస్తే కూడా మీకు ఒక ఐడియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోవడానికి ఆ సింబల్స్ కూడా లైట్నింగ్ అరెస్టర్స్ అనేది ఇంక్లూడ్ చేసాం అనమాట. నెక్స్ట్ సో ఇది వేవ్ ట్రాప్. సో వేవ్ ట్రాప్ పర్పస్ వచ్చి carrier communication. Right, so communication purpose మనం వేవ్ ట్రాప్ అండ్ కెపాసిటివ్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్ వాడతాం. సో దే ఆర్ ద కెపాసిటివ్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్. రైట్, అండ్ అలాంగ్ విత్ దిస్ we are having isolators. Isolator is also
క్లోజ్ ఆర్ ఓపెన్ స్విచ్, రైట్. సో సర్క్యూట్ బ్రేకర్ లాగే ఉంటుంది ఐసోలేటర్ కూడా, బట్ ఐసోలేటర్కి మనకు ఆర్క్ క్వెంచింగ్ మీడియం ఉండదు, బట్ వేరాజ్ సర్క్యూట్ బ్రేకర్కి ఆర్క్ క్వెంచింగ్ మీడియం ఉంటుంది. ఎప్పుడైతే కాంటాక్ట్స్ ఎలా ఓపెన్ అవుతూ ఉంటాయో, సో మీకు ఎప్పుడైతే ఆర్క్ వస్తుందో ఆర్క్ని క్వెంచ్ చేయడానికి సర్క్యూట్ బ్రేకర్లో మీడియంస్ ఉంటాయి, లైక్ SF6 అని కానీ, వాక్యూమ్ అని కానీ, ఆయిల్ అని కానీ, ఎయిర్ బ్రేక్ అని కానీ అట్టుంటాయి. బట్ ఐసోలేటర్కి అలా ఏమి ఉండవు. అందువల్ల ఐసోలేటర్ ఎప్పుడు మనం నో లోడ్లోనే ఆపరేట్ చేస్తాం, రైట్. ఇట్ ఆల్వేస్ అండర్ నో లోడ్ కండిషన్, ఆపరేట్స్ ఓన్లీ అండర్ నో లోడ్ కండిషన్, నో లోడ్ కండిషన్. అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ అలాంగ్ విత్ దిస్ ఎర్త్ స్విచ్, రైట్. ఎర్త్ స్విచ్ కూడా నో లోడ్లోనే ఆపరేట్ అవుతుంది, నో లోడ్లోనే ఆపరేట్స్ అండర్ నో లోడ్ కండిషన్, రైట్. నో లోడ్ ఆపరేషన్. నో లోడ్ ఆపరేషన్, రైట్. ఎప్పుడైతే మనం సర్క్యూట్ బ్రేకర్ని మెయింటెనెన్స్ చేయాలనుకుంటున్నామో, సో సర్క్యూట్ బ్రేకర్ మెయింటెనెన్స్కి వి నీడ్ ఐసోలేటర్ అండ్ ఎర్త్ స్విచ్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ బ్రేకర్ మెయింటెనెన్స్, రైట్. బిఫోర్ మెయింటెనెన్స్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఓపెన్ సర్క్యూట్ బ్రేకర్ బిఫోర్ మెయింటెనెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ సర్క్యూట్ బ్రేకర్. సర్క్యూట్ బ్రేకర్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఆర్క్ క్వెంచింగ్ మీడియం ఉంటుంది, ఆర్క్ని క్వెంచ్ చేస్తుంది. ఆర్క్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆర్క్ ఏం లేదు, అండ్ లైన్ నో లోడ్లో ఆపరేట్ అవుతుంది. సో అటువంటి కండిషన్స్లో మనం వీ హ్యావ్ టు ఆపరేట్ ద రిమైనింగ్ టూ. క్లియర్? వాట్ ఇస్ దట్? ఓపెన్ ఐసోలేటర్ అండ్ క్లోజ్ ఎర్త్ స్విచ్, రైట్. సో ఎర్త్ స్విచ్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో, ఇప్పుడు చూడండి అమ్మా, ఒకవేళ సర్క్యూట్ బ్రేకర్ కాంటాక్ట్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం, ఇక్కడ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు సర్క్యూట్ బ్రేకర్ని ఓపెన్ చేస్తారో, ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు, సపోజ్ ఇట్ సైడ్ జనరేటర్ ఉందనుకో, రైట్, ఇట్ సైడ్ లోడ్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్లియర్ స్టూడెంట్స్? ఎప్పుడైతే మీరు సర్క్యూట్ బ్రేకర్ని ఓపెన్ చేస్తే, ఈ సర్క్యూట్ బ్రేకర్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ వెళ్ళి టచ్ చేస్తారో, సో అది లైవ్ వైర్ అయిపోతుంది అప్పుడు, అర్థమవుతుందా? అందువల్ల ఎక్స్ట్రాగా మీకు ఒక ఐసోలేటర్ ఉండాలి, ఇటు సైడ్ కూడా ఒక ఐసోలేటర్ ఉండాలి. ఎందుకంటే జనరేటర్స్ ఒక సైడే ఉండకపోవచ్చు, అన్ని సైడ్లు ఉండొచ్చు జనరేటింగ్ స్టేషన్స్. క్లియర్? అండ్ అలాంగ్ విత్ దట్, సో ఇన్ ఓపెన్ సర్క్యూట్ వీఆర్ హ్యావింగ్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్. అటువంటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ని కూడా మనం జీరో తీసుకురావాలి. సో ఎప్పుడైతే ఈ ఎర్త్ స్విచ్ని క్లోజ్ చేస్తాం ఇక్కడ బోత్ సైడ్స్, సో అప్పుడు ఈ ప్లేస్లో మీకు 0 amperes అండ్ 0 volts అక్కడ అవుతుంది. అప్పుడు మనం మెయింటైన్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ గ్రౌండ్ చేయడం వల్ల 0 volt, ఈ ఐసోలేటర్ని కూడా ఓపెన్ చేయడం వల్ల 0 amperes. అందువల్ల మీరు సర్క్యూట్ బ్రేకర్ మెయింటెనెన్స్కి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. క్లియర్ స్టూడెంట్స్? ఇది సీక్వెన్స్, మీరు ఫాలో అవ్వాల్సిన సీక్వెన్స్. ఓపెన్ సర్క్యూట్ బ్రేకర్, ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ ఓపెన్ ఐసోలేటర్, ఆఫ్టర్ దట్ క్లోజ్ ద ఎర్త్ స్విచ్. సో మీరు ఫస్ట్ ఎర్త్ స్విచ్ని క్లోజ్ చేసి తర్వాత ఐసోలేటర్ని ఓపెన్ చేస్తారని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ లేకుండా మీరు ఎప్పుడైతే గ్రౌండ్ చేస్తారో ఫాల్ట్ అక్కర్ అయిపోతుంది. తర్వాత ఈ సీక్వెన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ రివర్స్ సీక్వెన్స్ ఆఫ్టర్ మెయింటెనెన్స్. ఫస్ట్ ఓపెన్ ఎర్త్ స్విచ్ని ఓపెన్ చేయాలి, నెక్స్ట్ ఐసోలేటర్ని క్లోజ్ చేయాలి, ఫైనల్గా సర్క్యూట్ బ్రేకర్ని క్లోజ్ చేయాలి. అర్థమవుతుంది? ఎందుకంటే ఎర్త్ స్విచ్ అండ్ ఐసోలేటర్ బోత్ ఆపరేట్స్ అండర్ నో లోడ్ కండిషన్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ చూడండి. సో ఇది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సింబల్స్. వి నో వాట్ ఈస్ అబౌట్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఆల్వేస్ స్టెప్ డౌన్స్ వెరీ హై వాల్యూ ఆఫ్ ఫాల్ట్ కరెంట్ టు వెరీ లో వాల్యూ ఇన్ ద సెకండరీ. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో కూడా మనకు 2 types ఉంటాయి. వన్ ఈజ్ మెజరింగ్ సిటీ అంటాం అండ్ ప్రొటెక్టింగ్ సిటీ అంటాం. సో మెజరింగ్ సిటీ అంటే ఏమన్నా మీకు, సో లైక్ అన్ అమ్మీటర్, బట్ ప్రొటెక్టింగ్ సిటీ అంటే అది ఒక రిలే పార్ట్ లాగా అక్కడ అవుతుంది, ఆపరేట్ అవుతుంది. Clear students? That's about the current transformer. And this is the potential transformer. So it also step downs very high value of primary voltage to the very low voltage in the secondary. Right? So normal secondary rated voltage of potential transformer ఎంత ఉంటుందో 110 volts ఉంటుంది. 110 volts. Secondary voltage, normal secondary voltage. అదే CTకి ఎంత ఉంటుందో 1 ampere CT or 5 ampere CTs ఉంటాయి. నార్మల్లీ ఎటువంటి సిటీస్ ఉంటాయంటే మనకి 1 ampere సిటీ ఆర్ 5 ampere సిటీ సెకండరీ కరెంట్. అండ్ సెకండరీ వోల్టేజ్ వచ్చి 110 volts. ఇది లైన్ టు లైన్ వోల్టేజ్, RMS వోల్టేజ్.
సెకండరీలో, రైట్? ప్రైమరీలో ఎంత వోల్టేజ్ అయినా ఉండొచ్చు మీకు, అది ఫాల్ట్ని బట్టి డిసైడ్ అవుతుంది. ప్రైమరీలో ఎంత కరెంట్ అయినా ఉండొచ్చు, అది ఫాల్ట్ డిసైడ్ అవుతుంది. అంతేగాని సెకండరీలో మనం సెట్ చేస్తాం 1 ఆంపియర్ సిటీ ఆర్ 5 ఆంపియర్ సిటీ ఆర్ 110 volts, రైట్? లైక్ దట్. అండ్ circuit breakers. So we are having different circuit breaker students. So air circuit breaker, oil circuit breaker, vacuum circuit breaker and SF6 circuit breakers based on the arc quenching medium. సో ఎటువంటి ఆర్క్ క్వెంచింగ్ మీరు వాడుతున్నారు అనేది బేస్ చేసుకుని మీరు డిఫరెంట్ సర్క్యూట్ బ్రేకర్స్ ఇక్కడ ఉంటాయి. సో వాటిలో సియర్ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ ఆపరేటెడ్ స్విచ్ విచ్ కెన్ మేక్ ద సర్క్యూట్ ఆర్ ఇట్ కెన్ బ్రేక్ ద సర్క్యూట్. It can make the circuit under normal operating condition and it can break the circuit under abnormal condition. That is the definition of the circuit breaker. And these are the different types of the circuit breaker students. Now coming to what are the methods to quench the arc? High resistance method and low resistance method. These are the methods. మీరు చూసారా? సో దాదాపు ఆల్మోస్ట్ అంత సిలబస్ అంతా థియరీ పార్టే మనకి అక్కడ జనరేషన్లో అండ్ ప్రొటెక్షన్లో. అందువల్ల ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే జేబీ గుప్తా టెక్స్ట్ బుక్ కానీ లేదంటే సిఎల్ వాద్వా టెక్స్ట్ బుక్ కానీ తీసుకొని బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? థియరీ క్వశ్చన్స్ పర్టికులర్గా. సో హై రెసిస్టెన్స్ మెథడ్ అండ్ లో రెసిస్టెన్స్ మెథడ్. ఇన్ హై రెసిస్టెన్స్ మెథడ్, సో లెంథనింగ్ ద ఆర్క్, కూలింగ్ ద ఆర్క్, రెడ్యూసింగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ఆర్క్, స్ప్లిట్టింగ్ ద ఆర్క్. సో ఇవి మెథడ్స్. అండ్ వేరాస్ లో రెసిస్టెన్స్ మెథడ్, లెంథనింగ్ ద ఆర్క్, హై ప్రెషర్, కూలింగ్ అండ్ బ్లాస్ట్ ఎఫెక్ట్. ఇవి లో రెసిస్టెన్స్ మెథడ్, రైట్? అండ్ సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్. సో ఇవి కూడా మీకు సర్క్యూట్ బ్రేకర్ టర్మ్స్ గురించి మీరు సిలబస్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, రైట్? సో మెథడ్స్ టు దట్ ఈస్ టర్మ్స్ రిలేటెడ్ టు రికవరీ, రైట్? సో ఆర్క్ వోల్టేజ్ అండ్ రీస్ట్రైకింగ్ వోల్టేజ్, రికవరీ వోల్టేజ్, ఈ డెఫినేషన్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ఈ డెఫినేషన్స్ కూడా ఇటువంటి డెఫినేషన్స్లో కూడా మీకు ఒక క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? వాట్ ఈస్ ఆర్క్ వోల్టేజ్? ఇట్ ఈస్ ద వోల్టేజ్ దట్ అపియర్స్ అక్రాస్ ద కాంటాక్ట్స్ ఆఫ్ ద సర్క్యూట్ బ్రేకర్ డ్యూరింగ్ ద ఆర్కింగ్ పీరియడ్. And what is restriking voltage? It is the transient voltage that appears across the contacts at or near the current zero during the arcing period. And what is the recovery voltage? What is formulas? Clear? చూడండి ఒకసారి ఫార్ములాస్ చూడండి, వాటి డెఫినేషన్స్ తీసుకోండి, అర్థమవుతుంది క్లియర్గా. మీరు ఏ కంటెంట్స్ మీరు క్లియర్గా తీసుకోవాలి. క్లియర్ స్టూడెంట్స్? అండ్ అలాంగ్ విత్ దట్, what is active recovery voltage? And what are the values? Peak value of the restriking voltage. What is the time corresponding to first peak? What is the rate of rise of restriking voltage, right? What is peak value of RRV? What is the average value of RRV? ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కొద్దిగా హై స్టాండర్డ్ కంపేర్ టు దట్ ఆఫ్ ప్రీవియస్. ఎందుకంటే ప్రీవియస్ మొత్తం థియరీ క్వశ్చన్స్ చూసారు మీరు, ఇప్పుడు ఫార్ములా బేసిస్కి వస్తాయి అనమాట. ఈ ఫార్ములాస్లో కూడా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో పర్టికులర్గా వాట్ ఈస్ ద పీక్ వాల్యూ ఆఫ్ RRV, వాట్ ఈస్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ RRV, వాట్ ఈస్ ద టైమ్ కరస్పాండింగ్ టు ఫస్ట్ పీక్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. క్లియర్ స్టూడెంట్స్? రైట్. అండ్ కమింగ్ టు రేటింగ్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? బ్రేకింగ్ కెపాసిటీ అండ్ మేకింగ్ కెపాసిటీ, right? And the making capacity is always 2.55 times of the symmetrical breaking capacity. How to calculate the breaking capacity? It will be √3 times of V into I, right? That is the breaking capacity and making capacity and the definitions and the formulas. This is one of the important thing that you have to learn. Clear students? Now coming to the circuit breakers, just see the circuit breakers just to remember that. So this is the air circuit breaker and oil circuit breaker and vacuum circuit breaker. This is the vacuum circuit breaker. And ఈ టర్మ్స్ కూడా చూసుకోండి అమ్మ మీరు. ఈ టర్మ్స్ కూడా ఎటువంటి డెఫినేషన్స్ ఉంటాయి అంటే ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి అక్కడ అంతా, రైట్? అండ్ SF6 circuit breaker. They are the images of the different elements here. Now, so relays, right? So actually relay is a sensing device. It senses the fault but can never clear the fault. It just senses the fault and it gives trip signal to the circuit breaker, and then circuit breaker has to operate and it has to trip the circuit. Clear students? ఆ సెన్సింగ్కి మనం ఫాల్ట్ అనాలిసిస్ మొత్తం చేసిన తర్వాత ఎంత ఫాల్ట్ కరెంట్ సెట్ చేస్తాము, మినిమం ఫాల్ట్ కరెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిలే కరెంట్, రిలే సెట్ కరెంట్ అనొచ్చు, పికప్ కరెంట్ కూడా అనొచ్చు. ఆ పికప్ కరెంట్ని సెట్ చేయాలి. అర్థమవుతుందా? ఆ పికప్ కరెంట్ దాటితే సో రిలే విల్ గివ్ ద ట్రిప్ సిగ్నల్ టు ద సర్క్యూట్ బ్రేకర్, రైట్? అండ్
the types of the relays we are having are directional relays, distance relays and differential relays. So over current relays కూడా ఉన్నాయి మనకి సిలబస్లో, రైట్. సో ఓవర్ కరెంట్ రిలేస్ ప్రొటెక్షన్స్ ఏ ఎలిమెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఓవర్ కరెంట్ రిలే, రైట్. ఆల్టర్నేటర్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు, రైట్. ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్ట్ చేయొచ్చు, సో బస్ బార్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు, లైన్స్ లోడ్స్ దట్ ఇస్ మోటార్స్ కూడా ప్రొటెక్షన్ చేయొచ్చు ఓవర్ కరెంట్ రిలేస్. సో డైరెక్షనల్ రిలేస్ వచ్చి ప్రొటెక్షన్ ఆఫ్ ప్యారల్ మ్యాక్సిమం అంటే హైయెస్ట్ అప్లికేషన్ డైరెక్షనల్ రిలేస్కి మీకు ప్యారల్ ఫీడర్ ప్రొటెక్షన్కి వాడతాం, రైట్. సో ఎవ్రీ ఫీడర్ కూడా నార్మల్ ఫీడర్ కూడా ప్రొటెక్షన్ చేయొచ్చు. బట్ హైయెస్ట్ అప్లికేషన్స్ మీకు ఎక్కడ వస్తాయంటే ప్యారల్ ఫీడర్ ప్రొటెక్షన్లో వస్తుంది. నెక్స్ట్ ఇంపిడెన్స్ రిలే. సో ఇంపిడెన్స్ రిలే, రియాక్టెన్స్ రిలే, అడ్మిటెన్స్ రిలే. ఇంపిడెన్స్ రిలే ఈజ్ గుడ్ ఫర్ మీడియం లైన్స్, రియాక్టెన్స్ రిలే ఈజ్ గుడ్ ఫర్ షార్ట్ లైన్స్ అండ్ అడ్మిటెన్స్ రిలే ఈజ్ గుడ్ ఫర్ లాంగ్ లైన్స్. మీరు రిమ్ అని గుర్తుపెట్టుకోండి అమ్మా. రిమ్ షార్ట్, మీడియము, లాంగ్. షార్ట్, మీడియము, లాంగ్. రియాక్టెన్స్ రిలే షార్ట్ లైన్స్, ఇంపిడెన్స్ రిలే మీడియం లైన్స్ అండ్ మోర్ రిలే లాంగ్ లైన్స్. అలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటాం, రైట్. సో మనం ఎప్పుడైతే డీటెయిల్డ్ డిస్కషన్ చేస్తామో అప్పుడు ఈజీగా గుర్తుంటుంది, రైట్. సో రియాక్టెన్స్ రిలే డెఫినెట్లీ హ్యాస్ టు యూజ్ ఫర్ ద షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ వేర్ వీఆర్ గెటింగ్ ఎల్జీ అండ్ ఎల్ఎల్జీ ఫాల్ట్స్ ఫ్రీక్వెంట్లీ. ఆర్కింగ్ ఫాల్ట్స్ ఎక్కడైతే మనకి ఎక్కువగా అక్కర్ అవుతాయో అటువంటి కండిషన్స్లో మనం ఖచ్చితంగా రియాక్టెన్స్ రిలే వాడాలి. ఎందుకంటే సో రియాక్టెన్స్ రిలే ఆర్క్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు, అందువల్ల అక్కడ రియాక్టెన్స్ రిలే వాడతాం. నెక్స్ట్ ఇంపిడెన్స్ రిలే ఆర్క్ రెసిస్టెన్స్కి, దట్ ఈస్ ఎప్పుడైతే మీరు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి ఇంపిడెన్స్ రిలే వాడతారో ఇంపిడెన్స్ రిలే ఆర్క్ రెసిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి అవి మాల్ ఫంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆపరేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్లో ఆపరేట్ అవ్వకపోవచ్చు, అందువల్ల అటువంటి సిచ్యువేషన్స్లో ఇంపిడెన్స్ రిలే ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇంపిడెన్స్ రిలేని మనం షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్కి వాడకూడదు. అంటే ఆర్కింగ్ ఫాల్స్ ఎక్కడైతే ఎక్కువగా అక్కడ అవుతాయో అటువంటి కేసెస్లో మనం ఇంపిడెన్స్ రిలే వాడకూడదు. ఆర్కింగ్ ఫాల్ట్స్ ఎప్పుడు మనకి షార్ట్ లైన్లోనే ఎక్కువగా అక్కర్ అవుతాయి, మిగిలిన ట్రాన్స్మిషన్స్లో కూడా అక్కర్ అవుతాయి, బట్ ఎక్కువగా షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అక్కర్ అవుతాయి. అండ్ మోర్ రిలే ఈజ్ ఫర్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో పవర్ స్వింగ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అటువంటి కండిషన్స్లో మనకి మోర్ రిలే వాడచ్చు. క్లియర్, రైట్. సో అండ్ ఈ రిలేస్కి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయమ్మా, డిఫరెంట్ నేమ్స్. సో ఆ డిఫరెంట్ నేమ్స్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపిడెన్స్ రిలే. ఇంపిడెన్స్ రిలేకి ఇంకో నేమ్ వచ్చి వోల్టేజ్ రిస్ట్రైన్డ్ ఓవర్ కరెంట్ రిలే. వోల్టేజ్ రిస్ట్రైన్డ్ ఓవర్ కరెంట్ రిలే. ఇది ఒక నేమ్, రైట్. అండ్ రియాక్టెన్స్ రిలేకి డైరెక్షనల్ రిస్ట్రైన్డ్ ఓవర్ కరెంట్ రిలే. డైరెక్షనల్ రిస్ట్రైన్డ్ ఓవర్ కరెంట్ రిలే. ఓవర్ కరెంట్ రిలే. అండ్ admittance relay. Admittance relay is nothing but it is a directional relay. It is a voltage restrained directional relay. Voltage restrained directional relay. Directional relay, right. And so డిఫరెన్షియల్ రిలేస్ అంటే మనకి ఎక్కడ వాడతామో యూనిట్ ప్రొటెక్టివ్ రిలేస్. ఒక స్మాల్ యూనిట్ని ప్రొటెక్షన్ చేయాలంటే మనం డిఫరెన్షియల్ రిలే వాడతాం, రైట్. సో స్మాల్ యూనిట్ అంటే ఆల్టర్నేటర్ అవ్వచ్చు, ట్రాన్స్ఫార్మర్ అవ్వచ్చు, బస్ బార్ అవ్వచ్చు. బట్ ట్రాన్స్మిషన్ లైన్ స్మాల్ యూనిట్ కాదు అది. ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఒక 60 కిలోమీటర్స్ నుంచి 80 కిలోమీటర్స్ లాంగ్ లెంత్ ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్స్మిషన్ లైన్ ప్రొటెక్ట్ చేయడానికి మనం డిఫరెన్షియల్ రిలేస్ వాడాం, రైట్. సో ట్రాన్స్ఫార్మర్స్కి, ఆల్టర్నేటర్స్కి, బస్ బార్స్కి వాడచ్చు, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రిలేస్. అండ్ నేను కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, అర్థమవుతుందా స్టూడెంట్స్. అండ్ డిఫరెంట్ రిలేస్ ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి రిలేస్ అన్నిటికీ వాటి అప్లికేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. అండ్ ఫ్యూజ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ ఎలిమెంట్ అండ్ ఇట్ ఈస్ ద చీపెస్ట్ ఫార్మ్, రైట్. సో ఏ ఫ్యూజ్ ఈజ్ అ షార్ట్ పీస్ ఆఫ్ మెటల్ ఇన్సర్టెడ్ ఇన్ ద సర్క్యూట్ విచ్ melts excessive currents, flows through it and thus breaks the circuit. It satisfies its life. బట్ సర్క్యూట్ బ్రేకర్ అనేది అంటే ఒక సర్క్యూట్ని మేక్ చేయగలుగుతుంది, బ్రేక్ చేయగలుగుతుంది. బట్ వెరాస్ ఫ్యూజ్ ఓన్లీ బ్రేకింగే, రైట్. అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? ఇట్ ఈస్ హ్యావింగ్ లో మెల్టింగ్ పాయింట్, రైట్, లైక్ టిన్ ఆర్ లెడ్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్, రైట్. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, రైట్. సో టిన్, లెడ్, లో మెల్టింగ్ పాయింట్. నెక్స్ట్ హై కండక్టివిటీ, సిల్వర్, కాపర్ ఎగ్జాంపుల్స్. అండ్ ఫ్రీ ఫ్రమ్ డిటోరియేషన్ డ్యూ టు ఆక్సిడేషన్, దట్ ఈస్ సిల్వర్. నెక్స్ట్ లో కాస్ట్, లెడ్, టిన్, కాపర్.
రైట్. కాపర్ కాస్టే కంపేర్ టు, బట్ మనం వాడచ్చు ఎందుకంటే షార్ట్ పీసే కాబట్టి. హైయెస్ట్ అంటే గోల్డ్ సిల్వర్ వాడట్లేదు కదా, కంపేర్ టు గోల్డ్ సిల్వర్ మనం కాపర్ వాడచ్చు అని మీనింగ్. ఎందుకంటే మనం కిలోమీటర్ వాడట్లేదు అక్కడ, జస్ట్ షార్ట్ పీస్ ఆఫ్ ఫ్యూజ్ ఎలిమెంట్, అంతే కదా. రైట్. నౌ వాట్ ఆర్ ద మెటీరియల్స్? ద మెటీరియల్స్ వీ కెన్ యూస్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెటీరియల్స్ ఆర్ lead, tin, copper, zinc, silver. Right? Up to 10 amperes tin or alloy of lead and tin are preferred. Right? So tin or alloy of lead or tin. So lead 30% వాడచ్చు, tin 63%. ఎక్కడ వరకు? 10 amperes వరకు. ఫర్ లార్జర్ కరెంట్స్ కాపర్ కానీ సిల్వర్ కానీ వాడాలి, కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది. రైట్. ఎందుకంటే వాటికి సో థర్మల్ కన్స్టెంట్స్ చాలా బాగుంటాయి, అంత ఈజీగా మెల్ట్ అవ్వు. రైట్. అండ్ important terms related to the fuses, right? What is current rating of fuse? What is fusing current? What is fusing current? Right? What definitions? So our definitions kuda chuskondam. Right, students? What are the current ratings and what is the fusing current? Right? And along with that, fusing factor, its value is always more than 1. So what is fusing factor ante kuda chuskondi meer okkasari. Right? And alage what is protective current? What is cut-off current? What is protective current and what is cut-off current? ఈ డెఫినేషన్స్ అన్నీ చూసుకోవాల్సిందే మనం. రైట్. నెక్స్ట్ సో ప్రీ ఆర్కింగ్ టైము, నెక్స్ట్ ఆర్కింగ్ టైము, నెక్స్ట్ టోటల్ ఆపరేటింగ్ టైము, బ్రేకింగ్ కెపాసిటీ. సో అన్ని డెఫినేషన్స్. రైట్. సో మీరు ఒకసారి సో ఆ వీడియోని హోల్డ్లో పెట్టుకొని కూడా మీరు ఈ డెఫినేషన్స్ కాపీ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మీకు సర్టెన్ ఒక చోట మీ ఈ అన్ని డెఫినేషన్స్ మీకు దొరకలేదనుకుంటే ఈ వీడియోని హోల్లో పెట్టుకొని మీ అన్ని డెఫినేషన్స్ కాపీ చేసుకోవచ్చు. సో మై ఇంటెన్షన్ ఈజ్ హియర్ టు దట్. సో ఐ నీడ్ టు గివ్ యూ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. రైట్. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తీసేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు. అర్థమవుతుందా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొటెక్షన్. నెక్స్ట్ వన్ ఈస్ ద మేజర్ సిలబస్. సో వీఆర్ హ్యావింగ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. రైట్. So if you see here in case of transmission and distribution, what are the classification of conductors? So the classification of conductors, so solid conductors, homogeneous stranded conductors, ACSR conductors, hollow conductors and bundled conductors. Right? So solid conductors first invention. Solid conductors problem endante the solid conductors are having very high value of skin effect. High skin effect. What is skin effect? Whenever an alternating current is given to a solid conductor, the phenomena that alternating current concentrates more on the surface, less at the center. This alternating current is concentrating on more on the surface and less at the center. That phenomena we can call it as the skin effect. Clear, students? To reduce skin effect, we are going for stranded conductors. సో మనం ఎప్పుడైతే స్ట్రాండెడ్ కండక్టర్స్ వాడతామో స్కిన్ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. రైట్. సో హోమోజీనియస్ స్ట్రాండెడ్ కండక్టర్స్కి ఇంకొక నేమ్ వచ్చి మీకు ఆల్ అల్యూమినియం కండక్టర్, ఏఏసి అనొచ్చు. ఏఏసి దట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ homogeneous stranded conductor. Right. So in case of homogeneous stranded conductor, there will be less skin effect. But more corona. More corona. రైట్. ఎప్పుడైతే మనం స్ట్రాండింగ్ ప్రాపర్టీ వస్తుందో సో సర్ఫేస్ అనేది స్మూత్గా ఉండదు. సో స్మూత్ కండక్టర్స్కి కరోనా వాల్యూ తక్కువ, బట్ రఫ్ కండక్టర్స్ ఆర్ స్టాండర్డ్ కండక్టర్స్కి ఈజీ టు ఫార్మ్ ద కరోనా. అండ్ ఏసీఎస్ఆర్ కండక్టర్స్. సో వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ హోమోజీనియస్ స్టాండర్డ్ కండక్టర్స్, ఇక్కడ నేమ్ చూడండి మీరు, ఇట్ ఈస్ ఆల్ అల్యూమినియం కండక్టర్. అన్ని అల్యూమినియం కండక్టర్సే ఉండేటివన్నీ. అర్థమవుతుందా? సో కాబట్టి మెకానికల్ స్ట్రెంత్ అనేది ఆర్ టెంజైల్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. టెంజైల్ స్ట్రెంత్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో బిట్వీన్ టూ పోల్స్ టెంజైల్ స్ట్రెంత్ అంటే ఒక పైప్ లాగా ఉంటుంది స్టిఫ్గా. మీరు టెంజైల్ స్ట్రెంత్ అయితే ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ కండక్టర్ అనేది ఇలా ఫాలో అయిపోతుంది, ఒక థ్రెడ్ లాగా. అర్థమవుతుందా? అలా ఎప్పుడైతే ఫాలో అవుతుందో మనకి కండక్టర్ నుంచి గ్రౌండ్కి క్లియరెన్స్ తగ్గిపోతుంది, అప్పుడు సేఫ్టీ తగ్గుతుంది. అలా ఫాలో అవ్వడాన్ని మనం సాగ్ అంటాం. సాగ్ అంటే మీనింగ్ ఏమంటే వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ హోమోజీనియస్ స్టాండర్డ్ కండక్టర్స్ ఆర్ ఏఏసి, సాగ్ విల్
increase, right? We can write here, it is also having more sag. ఈ సాగ్ని డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? టెన్జైల్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయాలి. టెన్జైల్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయాలంటే హై టెన్జైల్ స్ట్రెంత్ ఉండే మెటీరియల్స్ తీసుకురావాలి. హై టెన్జైల్ స్ట్రెంత్ ఉండే మెటీరియల్ ఏమంటే స్టీల్. ఐరన్ కూడా వాడచ్చు, బట్ ఐరన్కి కరోజన్ అనే ప్రాబ్లం ఉంది. స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ ఐరన్. స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ ఐరన్, బట్ డైరెక్ట్ స్టీల్ వాడకూడదు, రైట్? మీరు గాల్వనైజ్డ్ స్టీల్ వాడాలి. గాల్వనైజ్డ్ స్టీల్, రైట్? సో దట్ హియర్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఎ గాల్వనైజ్డ్ స్టీల్. స్టీల్ కండక్టర్ అండ్ సరౌండింగ్లో అల్యూమినియం కండక్టర్స్, మిడిల్లో స్టీల్ కండక్టర్. సో దట్ మెకానికల్ స్ట్రెంత్ ఆర్ టెన్జైల్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుంది, ఈ కండక్టర్స్లో మనకి లెస్ స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే స్ట్రాండెడ్ కాబట్టి. నెక్స్ట్ లెస్ సాగ్ ఉంటుంది, హై సేఫ్టీ. బట్ ఖచ్చితంగా కరోనా అయితే ఇట్ ఈస్ మోర్ కరోనా, ఎందుకంటే సర్ఫేస్ అనేది స్మూత్ కాదు కాబట్టి. సో ఏ కండక్టర్లో మనకి కరోనా ఎక్కువగా ఉంది? సో తక్కువగా ఉండే కండక్టర్ వచ్చి సాలిడ్ కండక్టర్, స్మూత్గా ఉంటుంది. బట్ ఏ కండక్టర్స్లో మనకి కరోనా ఎక్కువగా ఉంటుందంటే, సో స్ట్రాండెడ్ కండక్టర్స్ అండ్ ఏసీఎస్ఆర్ కండక్టర్స్లో కరోనా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? అండ్ హాలో కండక్టర్స్ అండ్ బండిల్డ్ కండక్టర్స్ అనేది పర్టికులర్ అప్లికేషన్స్కి మాత్రం వాడుతున్నాం, రైట్? సో టు రెడ్యూస్ కరోనా. సో దీస్ టూ కండక్టర్స్ ఆర్ పర్టికులర్లీ యూజ్ టు రెడ్యూస్ కరోనా. To reduce corona, right? సో కరోనాని మీరు డిక్రీజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హాలో కండక్టర్స్ కానీ బండిల్డ్ కండక్టర్స్ కానీ వాడాలి. బట్ బెస్ట్ అంటే బండిల్డ్ కండక్టర్స్ బెస్ట్. సో ఎందుకు బండిల్డ్ కండక్టర్స్ బెస్ట్ అంటే, సో జిఎంఆర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ఎవర్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ ఇండక్టెన్స్, ఎల్ ఈజ్ ఈక్వలెంట్ టు 2 into 10 power minus 7 ln of GMD by GMR. ఈ జిఎంఆర్ని మీరు ఇంక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు బండిల్డ్ కండక్టర్స్ని వాడాలి. సో ఎప్పుడైతే బండిల్డ్ కండక్టర్ మనం వాడతామో ఆటోమేటిక్గా మనకి కరోనా అనేది రెడ్యూస్ అయిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? అలా మీద చూడండి, జిఎంఆర్ని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో ఇండక్టెన్స్ అనేది తగ్గుతుంది, రియాక్టెన్స్ అనేది తగ్గుతుంది, రియాక్టివ్ పవర్ లాసెస్ కూడా తగ్గుతాయి. అర్థమవుతుందా? పవర్ ఫ్యాక్టర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం వీఆర్ గోయింగ్ ఫర్ బండిల్డ్ కండక్టర్స్ దాన్ దట్ ఆఫ్ ద హాలో కండక్టర్స్. ఇది క్లియర్ స్టూడెంట్స్? వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కండక్టర్స్? బేసిక్ క్లాసిఫికేషన్, రైట్? అండ్ ఎటువంటి మెటీరియల్స్ వాడచ్చు, రైట్? సో బిఫోర్ గోయింగ్ ఫర్ మెటీరియల్స్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ వీ నీడ్ ఫర్ ఏ పవర్ కండక్టర్? ఒక కండక్టర్ మీరు సెలెక్ట్ చేయాలంటే ఎటువంటి ప్రాపర్టీస్ మీరు ప్రిఫర్ చేస్తారు? సో ఆ కండక్టర్కి హై కండక్టివిటీ ఉండాలి. హై కండక్టివిటీ అంటే మీనింగ్ మీరు ఇండైరెక్ట్గా లో రెసిస్టివిటీ అని చెప్పచ్చు. లో రెసిస్టివిటీ ఎప్పుడైతే కండక్టర్కి లో రెసిస్టివిటీ ఉంటుందో ఆటోమేటిక్గా ఇట్ విల్ బి హ్యావింగ్ లో రెసిస్టెన్స్. ఎప్పుడైతే లో రెసిస్టెన్స్ ఉంటుందో లో పవర్ లాస్ ఉంటాయి, రైట్? లో పవర్ లాస్, లో లాసెస్. ఎప్పుడైతే లాసెస్ తక్కువగా ఉంటుందో మనం ఎక్కువ పవర్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రైట్? ఇట్ ఈస్ హ్యావింగ్ హై పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ, హై పవర్ ట్రాన్స్ఫర్. అండ్ అలాంగ్ విత్ దట్, సో ఎప్పుడైతే మనం హై పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అంటే 500 మెగావాట్ మనకి ఇన్పుట్ దగ్గర ఉంది, 500 మెగావాట్లో మనం 499 మెగావాట్స్ ట్రాన్స్ఫర్ చేసేయగలుగుతున్నాము, ఎందుకంటే లాసెస్ అనేవి ట్రాన్స్మిషన్ లైన్లో తక్కువగా ఉన్నాయి కాబట్టి. అర్థమవుతుందా? అటువంటి టైంలో ఇట్ విల్ బి హ్యావింగ్ హై ఎఫిషియన్సీ, రైట్? హై పర్సంటేజ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు చూడండి, మనం హై కండక్టివిటీ అంటే ఈ అన్ని పాయింట్స్ 1 పాయింటే. మీరు హై కండక్టివిటీ చెప్తే లో రెసిస్టివిటీ చెప్పాల్సిన అవసరం లేదు, లో రెసిస్టెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, లో లాసెస్ అవసరం లేదు, హై పవర్ ఫ్యాక్టర్ అవసరం, హై పవర్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు, హై పర్సంటేజ్ ఎఫిషియన్సీ అవసరం లేదు, రైట్? ఈ పాయింట్ చెప్తే సరిపోతుంది. అలా కాకుండా ఇంకో పాయింట్ చెప్పాలంటే మిగిలిన అవసరం లేదు, అలా, రైట్? నెక్స్ట్ వన్, లో వోల్టేజ్ డ్రాప్. సో లో వోల్టేజ్ డ్రాప్, ట్రాన్స్మిషన్ లైన్లో వోల్టేజ్ డ్రాప్ తక్కువగా ఉండాలంటే ట్రాన్స్మిషన్ లైన్ షుడ్ హ్యావ్ లెస్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ లెస్ రియాక్టెన్స్. లెస్ రెసిస్టెన్స్ ఉండాలి అండ్ లెస్ రియాక్టెన్స్ ఉండాలి. లెస్ రెసిస్టెన్స్ ఆల్రెడీ చెప్పాను,
So that we can write here low reactance. Low reactance. Low reactance ఉంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ అమ్మా, ఒక ట్రాన్స్మిషన్ లైన్కి రియాక్టెన్స్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే, వోల్టేజ్ డ్రాప్ తక్కువగా ఉంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏమి, వోల్టేజ్ రెగ్యులేషన్ బాగుంటుంది, రైట్. సో ఇట్ విల్ బి హ్యావింగ్ హై వోల్టేజ్ రెగ్యులేషన్, హై పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో ఇప్పుడు చూడండి, సో ఏ కండక్టర్ షుడ్ హ్యావ్ హై ఎఫిషియన్సీ అండ్ హై నాట్ హై, ఇట్ విల్ బి లో వోల్టేజ్ రెగ్యులేషన్, low voltage regulation, right? It will be low voltage regulation. That is better. We can say it is better voltage regulation. It is not high, right? It will be having low voltage regulation and high mechanical strength. It will be having high mechanical strength ఎక్కువగా ఉందంటే మీనింగ్ ఏమో మీరు ఏం చెప్తారు, టెన్జైల్ స్ట్రెంత్ బాగుందని అర్థమవుతాం, రైట్. టూ సపోర్ట్స్ మిడిల్లో టెన్జైల్ స్ట్రెంత్ బాగుంటుంది, మెకానికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది, సాగ్ కూడా తక్కువగా ఉంటుంది, రైట్. సో దట్ మీరు మెకానికల్ స్ట్రెంత్ ఎప్పుడైతే బాగుందని చెప్తున్నారో హై టెన్జైల్ స్ట్రెంత్ ఉన్నట్టు లెక్క. హై టెన్జైల్ స్ట్రెంత్ ఉన్నట్టు అండ్ లెస్ సాగ్ ఉన్నట్టు, లెస్ సాగ్. less sag, right. High thermal conductivity. Whenever you are having a conductor which is having high thermal conductivity, it can transfer heat from one location to the other location. అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి హీట్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడైతే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందో, అంటే మనం స్టార్టింగ్ పాయింట్లో ఎప్పుడైతే హీట్ ఇస్తున్నామో అక్కడి నుంచి హీట్ అనేది ఇంకో లొకేషన్కి వెళ్ళిపోతుంది. అందువల్ల ఆ స్టార్టింగ్ పాయింట్లో కండక్టర్ అనేది ఈజీగా మెల్ట్ అవ్వదు, అర్థమవుతుందా. హై హీట్ ట్రాన్స్ఫర్ మీన్స్, రైట్, ఇట్ ఈస్ హ్యావింగ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ బెటర్ థర్మల్ కండిషన్స్, right. So that high thermal conductivity means high heat transfer, right, and it's having high thermal constraints and low temperature coefficient. Whenever a conductor is having a low temperature coefficient, సో అంటే మీకు సమ్మర్ నుంచి వింటర్కి టెంపరేచర్ చేంజెస్ ఎప్పుడైతే అకర్ అవుతాయో రెసిస్టెన్స్ వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతాయి, ఎప్పుడైతే మీకు టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది ఎక్కువగా ఉంటుందో. అందువల్ల లో టెంపరేచర్ కోఎఫిషియంట్స్ ఉండే మెటీరియల్స్ తీసుకున్నామంటే దేర్ విల్ నాట్ బి దట్ మచ్ చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్. సమ్మర్ నుంచి వింటర్కి రెసిస్టెన్స్లో వేరియేషన్స్ ఎక్కువగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ ద ఫార్ములా R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T1 అనేది మనకి ఫార్ములా. రెసిస్టెన్స్ అనేది ఇనిషియల్ రెసిస్టెన్స్ R1 అండ్ R2 అనేది ఫైనల్ రెసిస్టెన్స్. మీకు ఎప్పుడైతే ఆల్ఫా వాల్యూ చాలా తక్కువగా ఉంటుందో దట్ ఈస్ ద లో టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది ఆల్ఫా. ఎప్పుడైతే ఆల్ఫా చాలా తక్కువగా ఉంటుందో T2కి T1కి మీకు ఎక్కువ డిఫరెన్స్ వచ్చినా కూడా ఈ రెసిస్టెన్స్లో చేంజెస్ రావు, అర్థమవుతుందా. అందువల్ల whenever you are selecting a conductor, you have to select a conductor which is having very less value of alpha and it should have very less weight ఉండడం వల్ల సాగ్ తక్కువగా ఉంటుంది అండ్ ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఆపరేషన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా, అంటే మనము టవర్ దగ్గర తీసుకెళ్ళి పెట్టాలి కాబట్టి ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఆపరేషన్ కూడా. అండ్ నో కెమికల్ రియాక్షన్ అండ్ ఇట్ షుడ్ నాట్ మేక్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, అర్థమవుతుందా. అంటే ఐరన్ అనేది కరోజన్ కదా, సో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ కరోజన్ ప్రాబ్లం. అటువంటి కండక్టర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోకూడదు, అందువల్ల ఇక్కడ నో కరోజన్ అని రాయొచ్చు, నో కరోజన్, రైట్. అండ్ ఇట్ షుడ్ బి అవైలబుల్ మోర్, it should have more availability and finally it should be available at the low cost students. These are the more desirable properties, clear. And what are the conducting materials we are having? These are the conducting materials we are having: silver, copper, gold, aluminum, zinc, nickel, brass, iron, platinum, steel, lead, stainless steel. This sequence and decreasing order of conductivity, decreasing order of conductivity. కండక్టివిటీ సియర్ మీకు ఈ కండక్టివిటీని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, విచ్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ అమాంగ్ దీస్ 4 అని కూడా అడగచ్చు క్వశ్చన్.
మీరు ఎప్పుడు క్వశ్చన్ని కాపర్ని, అల్యూమినియంని, గోల్డ్ని, సిల్వర్ని బేస్ చేసుకుని చదువుతారేమో. క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలంటే ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిఫాల్ట్గా ఐరన్కి వెళ్ళిపోతారు. బట్ ఐరన్ అనేది జింక్, నికెల్, బ్రాస్ కంటే కూడా తక్కువ కండక్టివిటీ ఉంటుంది. రైట్, ఇలా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. రైట్, సో కాబట్టి ఈ సీక్వెన్స్ని మీరు అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ వరకైనా గుర్తుపెట్టుకోండి. రైట్, మనం వాడే మెటీరియల్స్ రాశాను, ఎక్స్ట్రా మెటీరియల్స్ రాయట్లేదు, అర్థమవుతుందా? సో అందువల్ల ఈ సీక్వెన్స్ అన్న గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. రైట్, నెక్స్ట్ వీటిలో మనం ఏ కండక్టర్స్ రిమూవ్ చేయొచ్చమా? రైట్, ఎటువంటి కండక్టర్స్ మనం వాడకూడదు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్లో లాస్ట్ ఉండే కండక్టర్ వాడకూడదు. సో వై? బికాస్ ఫస్ట్ ప్రాపర్టీ మనం చూసుకున్నాం, హై కండక్టివిటీ ఉండాలి కాబట్టి. సో స్టెయిన్లెస్ స్టీల్ అనేది లిస్ట్లో లాస్ట్ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ మనం వచ్చి కాస్ట్, హై కాస్ట్ ఉండే కండక్టర్స్ని తీసేసేయాలి. ఓకేనా? సిల్వరు, గోల్డ్, ప్లాటినం. సో వాటిని మనం ప్రొటెక్ట్ చేయలేం ట్రాన్స్మిషన్ లైన్గా వాడి, అర్థమవుతుందా? సో అందువల్ల సిల్వర్ని, గోల్డ్ని, కాపర్, ప్లాటినంని తీసేసేయచ్చు. నెక్స్ట్ లెడ్ అనేది వెరీ లెస్ వాల్యూ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. ఇంతకుముందు చూసాం కదా ఫ్యూజ్ దగ్గర చదివేటప్పుడు లెడ్కి మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉంది కాబట్టి హై కరెంట్స్కి వాడలేం, కాబట్టి లెడ్ తీసేయచ్చు. ఐరన్, స్టీల్ ఎందుకు తీసేస్తాం? కరోజన్. సో డైరెక్ట్ స్టీల్ వాడకూడదు అండ్ ఐరన్ కూడా వాడకూడదు. సో సరే స్టీల్ని అలాయ్ చేసి వాడదామంటే కూడా లిస్ట్లో ఎక్కడో ఉంది కాబట్టి అంత అవసరం కూడా లేదు, అర్థమవుతుందా? సో ఐరన్, స్టీల్ అవసరం లేదు. నెక్స్ట్ జింక్, నికెల్, బ్రాస్, బ్రాంచ్. రైట్, ఇక్కడ బ్రాంచ్ కూడా ఉంటుందమ్మా. సో బ్రాస్, బ్రాంచ్ ఎక్కడైతే ఉన్నాయో వీ కెన్ యాడ్ బ్రాంచ్ హియర్, బ్రాంచ్. ఈ 4కి జింక్, నికెల్, బ్రాస్, బ్రాంచ్, ఈ 4 మెటీరియల్స్కి దే ఆర్ హైలీ బ్రేకబుల్, ఈజీలీ బ్రేకబుల్. రైట్, హైలీ బ్రిటిల్ వీ కెన్ సే, హైలీ బ్రిటిల్. సో ఈజీగా బ్రేక్ అయిపోతాయి కాబట్టి మనం అటువంటి కండక్టర్స్ని కూడా వాడకూడదు. ఫైనల్గా 2 బెస్ట్ కండక్టర్స్ కదా. సో కాపర్ ఒకటి, అల్యూమినియం ఒకటి. సో వెరీ బిగ్ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్. సో విచ్ వన్ వీ హ్యావ్ టు సెలెక్ట్? రైట్, దెర్ ఇస్ నో ఖచ్చితంగా మనం ఇదే సెలెక్ట్ చేయాలి అని చెప్పకూడదు. కాపర్ వాడే చోట మనం అల్యూమినియం వాడలేం, అల్యూమినియం వాడిన చోట కాపర్ వాడలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే, ఒక డీసీ మిషన్ని లేదంటే ఇన్సింక్రనస్ జనరేటర్ను, ఒక మోటార్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా కాపర్తోనే వైండింగ్ ఇవ్వాలి, అల్యూమినియంతో ఇవ్వలేదు, అర్థమవుతుందా? అంటే వెరీ లో డిస్టెన్స్ మన రూమ్లో, మన ఇంట్లో పవర్ ఎలా ఇస్తామో కనెక్షన్స్ అంతా కాపర్ వైర్తోనే ఇస్తాం, అల్యూమినియం వైర్తో ఇవ్వట్లేదు, అర్థమవుతుందా? బట్ మన ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి, ఒక స్ట్రీట్ కనెక్షన్స్, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మనం కాస్ట్ చెక్ చేసుకోవాలి. అలాంగ్ విత్ దట్ కాస్ట్ వీ ఆర్ హ్యావ్ టు చెక్ సెవరల్ పారామీటర్స్. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ హ్యావ్ సెలెక్టెడ్ బోత్. రైట్, కాపరు, అల్యూమినియం బోత్ని కండక్టర్స్గా సెలెక్ట్ చేసుకున్నాం. సో కాపర్ ఫర్ వెరీ లో డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్స్ అండ్ హౌస్ వైరింగ్, అటువంటి చోట మీరు కాపర్ని వాడాలి ఖచ్చితంగా. కాపర్ని కాకుండా మీరు అల్యూమినియం వాడి నేను అల్యూమినియం కాపర్ లాస్ అన్ను, అల్యూమినియం లాస్ అన్న అంటారంటే కుదరదు. ఎందుకంటే అల్యూమినియం వాడారంటే మీరు అల్యూమినియంకి సో సేమ్ కండక్టివిటీతో మీరు అల్యూమినియం కన్స్ట్రక్ట్ చేయాలంటే మిషన్ సైజ్ పెరిగిపోతుంది. అప్పుడు మీరు కాస్ట్ తగ్గించరు, కాస్ట్ పెంచుతారు, అర్థమవుతుందా? సో అంటే మీరు కాపర్ కండక్టర్ థిక్నెస్, అల్యూమినియం కండక్టర్ థిక్నెస్ చెక్ చేస్తే సో అల్యూమినియం కండక్టర్ కరెంట్ డెన్సిటీ తక్కువగా ఉంది కాబట్టి కంపేర్ టు దట్ ఆఫ్ కాపర్ కండక్టర్, మీరు కండక్టర్ సైజ్ పెంచాలి. కండక్టర్ సైజ్ ఎప్పుడైతే పెంచుతామో సో కండక్టర్ థిక్నెస్ పెరిగిపోతుంది. ఆ థిక్నెస్తో మీరు వైండింగ్ ఎప్పుడైతే ఇస్తారో ఈ సైజులో ఉండే ఫ్యాన్ కాస్త ఈ సైజులో అవుతుంది. సేమ్ కరెంట్తో మీరు ఫ్యాన్ రన్ చేయాలంటే ఇటువంటి సైజులో ఒక ఫ్యాన్, అంటే ఫ్యాన్ యోక్ కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి వింగ్స్, అర్థమవుతుందా? సో అందువల్ల ఈ బాడీ మొత్తం కాస్ట్ మీకు యాడ్ అయిపోతుంది. అందువల్ల కాస్ట్ తగ్గదు, కాస్ట్ పెరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అండ్ అల్యూమినియం షుడ్ బి యూజ్డ్. మీరు లాంగ్ డిస్టెన్స్కి కాస్ట్ చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ డెన్సిటీ చెక్ చేసుకోవాలి, అలాంగ్ విత్ దట్ కరోనా కూడా ఒక ఫినామినా చెక్ చేసుకోవాలి. సో అటువంటి అన్ని ఫినామినాస్ చెక్ చేసిన తర్వాత అల్యూమినియం ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఫర్ ట్రాన్స్మిషన్, రైట్, ఫర్ లాంగ్ డిస్టెన్సెస్. So these are the conducting materials finally we have selected. So for our transmission purpose we are going to use the aluminum. In missions part we are going to study about copper conductors. Clear students?
Now we'll enter into the questions here. Some of the questions we have to discuss here. So, in a transmission system, the weight of copper is usually proportional to. The weight of copper is usually proportional to what? In a transmission system. If you see here, power P is equivalent to VI cos phi, we can take. From this one, we can calculate the current I is equivalent to P by V cos phi. And power loss we can calculate. What is the power loss? It will be I square into R. It will be P by V cos phi whole square into R. P by V cos phi whole square into R. From here, it will be P square divided by V square cos square phi into R. That will be the power loss. But in place of resistance, R is equivalent to rho L by A. We can write. Just substitute that value. That will be equal to power loss is equivalent to P square divided by V square cos square phi into rho L by A. Whenever you are sending A to this side, A is equivalent to P square divided by V square cos square phi into rho L by power loss. From this one, the cross-sectional area of the conductor is inversely proportional to the voltage square. Right? The area of conductor is inversely proportional to the voltage square. So, the area of conductor and volume of conductor both are proportional to voltage square. So that the weight of conductor is proportional to 1 by V square. 1 by V square or 1 by E square. Clear, students? Very simple question from the basic formulas whatever you have already studied. Right. Next question. In case of here, for a fixed value of complex power flow in a transmission line having a sending end voltage V, the real power loss is proportional to. See here, the real power loss. Power loss are proportional to what? 1 by V square. Power loss are also proportional to 1 by V square. You can write the real power loss are proportional to 1 by V square. Clear? And we'll see one more question here. For a fixed amount of power is to be transmitted over certain length with fixed power loss, it can be said that the volume of conductor is. See here also in the same formula, whenever you are multiplying area with the length, here you can multiply with the length, here also you can multiply with the length, and area multiplied with length will become volume. So that volume is inversely proportional to square of the voltage and square of the power factor. Right? You can check here. Inversely proportional to magnitude of voltage and that of power factor of the load. Inversely proportional to square of the voltage and square of the power factor. Right? That is correct. Inversely proportional to square of the voltage and square of the power factor. And remaining are not correct. Proportional to square of voltage, no. So proportional to magnitude of the voltage only, no. Right? So option B is the one of the perfect answer you can give. Which of the following is not an advantage of transmitting power at high voltage? High voltage దగ్గర పవర్ ట్రాన్స్మిట్ చేస్తే మనకు అన్ని అడ్వాంటేజ్ రావాలి. సో ఏది అడ్వాంటేజ్ కాదంటున్నాడు అక్కడ. రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ కరోనా, హై ఎఫిషియన్సీ, బెటర్ రెగ్యులేషన్, లెస్సర్ కండక్టింగ్ మెటీరియల్. సో ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వాంటేజ్. సో హై వోల్టేజ్ దగ్గర మీకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో మీకు ఆటోమేటిక్గా కండక్టింగ్ మెటీరియల్ తగ్గుతుంది. రైట్? అండ్ రెగ్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ హై ఎఫిషియన్సీ. బట్ కరోనా అనేది మీకు వోల్టేజ్ పెరిగే కొద్దీ పెరుగుతుంది. హై వోల్టేజ్ దగ్గర కరోనా అక్కడ అవుతుంది. అర్థమవుతుందా? లో వోల్టేజ్ దగ్గర కరోనా ఉండదు. అర్థమవుతుందా? సో అందువల్ల మీకు ఆప్షన్ ఏని నాట్ కరెక్ట్గా పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్, ఇట్ ఇస్ నాట్ ఎన్ అడ్వాంటేజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ టవర్ ఫూటింగ్ రెసిస్టెన్స్? సో టవర్ ఫూటింగ్ రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేయాలండి మీకు. సో నార్మల్గా మీకు చూడండి మా నార్మల్గా హైయెస్ట్ ప్రిఫరబుల్ వచ్చి గ్రౌండింగ్ రాడ్స్. రైట్? మీకు ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది ఇదే విధంగా. గ్రౌండింగ్ రాడ్స్ అండ్ కౌంటర్ పాయిస్ కూడా ఉంటుంది. గ్రౌండ్ రాడ్స్ అండ్ కౌంటర్ పాయిస్ బోత్ ఆప్షన్లో ఉంటే మీరు ఖచ్చితంగా బోత్కి వెళ్ళిపోవాలి. లేదు సపరేట్గా ఉన్నాయంటే బెస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ హౌ టు గివ్ ఇట్ టు గ్రౌండ్ రాడ్స్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఎకనామిక్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్?
సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏదో ఉండాలి మీకు 3 phase 4 wire ఉండాలి, రైట్. ఇట్ విల్ బి 3 phase 4 wire, రైట్. ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే 3 phase 3 wire, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే 3 phase 4 wire, రైట్. అండ్ ఏ 3 phase 4 wire సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ 3 phase, ఇప్పుడే చెప్పుకున్నాం కదా 3 phase 4 wire. సో డిస్ట్రిబ్యూషన్ అన్నాం, డిస్ట్రిబ్యూషన్లో ఏ డిస్ట్రిబ్యూషన్, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్, రైట్. ఇఫ్ యూ చెక్ హియర్, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు 11 kV, 33 kV, 66 kV ఆ రేంజెస్లో ఉంటాయి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో. అటువంటి వోల్టేజ్ని మీరు ఏ డొమెస్టిక్ లోడ్స్కి ఇవ్వరు, రైట్. న్యూట్రల్ వైర్ ఎక్కడ కావాలి మీకు, 3 phase 4 wire, రైట్. 4th వైర్ అంటే న్యూట్రల్ వైర్, రైట్. న్యూట్రల్ వైర్ ఉండే సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, సింగిల్ ఫేజ్ సిస్టమ్ వచ్చే దగ్గర వస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే మీరు సింగిల్ ఫేజ్ లోడ్స్ని కనెక్షన్ చేస్తారో సో అక్కడ మీకు న్యూట్రల్ వైర్ అవసరం అవుతుంది. సో 3 phase 4 wire సిస్టమ్ ఎక్కడ, సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో కావాలి, సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో, రైట్. అక్కడ మీకు ఒక న్యూట్రల్ వైర్, ఒక ఫేజ్ వైర్ ఒక స్టేట్కి, ఒక న్యూట్రల్ వైర్, ఒక ఫేజ్ వైర్ ఒక స్టేట్కి, ఒక న్యూట్రల్ వైర్ ఇంకో ఫేజ్ వైర్ ఇంకో స్టేట్కి, అట్లా డివైడ్ చేస్తాం అక్కడ నుంచి. బట్ న్యూట్రల్ వైర్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 phase 4 wire సిస్టమ్. సో ఎక్కడైతే మీరు సింగిల్ ఫేజ్ లోడ్స్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు 11 kV నుంచి 400 voltsకి స్టెప్ అప్ చేసుకోవాలి. ఎప్పుడైతే 11 kV నుంచి 400 volts స్టెప్ డౌన్ చేసుకుంటారో సో అటువంటి కేసెస్లో మీకు 3 phase 4th wire రావాలి. సో 400 volts అండ్ 220 volts అనేది సెకండరీ డిస్ట్రిబ్యూషన్, రైట్. సో మీరు చెక్ చేశారంటే 66 kV, 33 kV అండ్ 11 kV ఇవన్నీ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో 3 phase 3 wire వాడాలి, 3 phase 3 wire అండ్ 400 volts, 220 volts సింగిల్ ఫేజ్, 400 volts ఇవన్నీ 3 phase, రైట్. సో ఇక్కడ ఈ 400 volts ఎక్కడైతే వస్తుందో ఇక్కడ 3 phase 4 wire వాడాలి, 4 wire, రైట్. 220 volts ఎక్కడైతే వస్తుందో సింగిల్ ఫేజ్ 2 wire వాడతాం, సింగిల్ ఫేజ్ 2 wire. అండ్ బోత్ 400 volts, 220 volts కామన్లీ వీఆర్ కాలింగ్ ఇట్ as secondary distribution or LV distribution, secondary distribution. Clear students? So primary distribution, secondary distribution. Clear? ఎప్పుడైతే మీరు 220 volts సింగిల్ ఫేజ్ వైర్ వెళ్తుందో, సింగిల్ ఫేజ్ మీ స్ట్రీట్లో సింగిల్ ఫేజ్ వైర్, సింగిల్ ఫేజ్ 2 wire సిస్టమ్ వెళ్తూ ఉంటుందో ఆ సింగిల్ ఫేజ్ 2 wire సిస్టమ్ నుంచి ఒక వైర్ మీ ఇంట్లోకి వస్తుంది ఎనర్జీ మీటర్ వరకు. ఎనర్జీ ఏదైతే కరెంట్ బిల్ మెజర్ చేస్తుందో ఆ ఎనర్జీ మీటర్ వరకు డిస్ట్రిబ్యూటర్ వైర్ నుంచి ఆ ఎనర్జీ మీటర్కి ఒక వైర్ వస్తుంది. ఆ వైర్ని మనం సర్వీస్ మెయిన్స్ అంటాం, రైట్. సో ఇన్ వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ సర్వీస్లో అడిగాడు క్వశ్చన్. సో ఎలా అంటే, సో వాట్ ఈస్ ద బ్లాక్ వైర్, వాట్ ఈస్ ద బ్లాక్ వైర్ విచ్ కమ్స్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్ టు ద కన్జ్యూమర్ టర్మినల్స్, డొమెస్టిక్ కన్జ్యూమర్ టర్మినల్స్. సో డొమెస్టిక్ కన్జ్యూమర్ టర్మినల్స్కి అండ్ డిస్ట్రిబ్యూటర్కి మిడిల్లో ఉండే వైర్ని మనం సర్వీస్ మెయిన్స్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? అదే డెఫినేషన్ ఇచ్చారు అక్కడ, రైట్. అండ్ వాట్ ఈస్ ద ప్రైమరీ కన్సిడరేషన్ ఇన్ డిసైడింగ్ ద కండక్టర్ సైజ్ ఆఫ్ ఈహెచ్వి లైన్స్? ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్, ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్కి మీకు ప్రైమరీ కన్సిడరేషన్ కరోనా, నాట్ కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్ కంటే ముందు వరకే, బిలో 220 kV, బిలో 220 kV లైన్లకి మీరు కరెంట్ డెన్సిటీ చెక్ చేసుకుంటాం. బియాండ్ 220 kV లైన్స్కి వీ హ్యావ్ టు చెక్ కరోనా, రైట్. అందువల్ల బండిల్డ్ కండక్టర్స్ అక్కడ వస్తాయి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, ద ఇన్సులేషన్ లెవెల్ ఆఫ్ 400 volts EHV overhead transmission line is decided on the basis of. So the insulation level, right? So the insulation level should always be chosen based on the switching over voltages for very high voltages, for very high voltages. So low voltage system అయితే lightning over voltages, high voltage system అయితే switching over voltages, switching over voltages. And by increasing the transmission voltage to double of its original value, the same power can be dispatched, keeping the line losses, right? By increasing the transmission voltage, so ఎప్పుడైతే మీరు ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ని డబుల్ చేస్తారో ఇట్స్ వాల్యూ విత్ ద సేమ్ పవర్, ద లైన్ లాసెస్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి రెడ్యూస్డ్, బట్ రెడ్యూస్డ్ బై హౌ మచ్? రెడ్యూస్డ్ బై హౌ మచ్, రైట్? సో P లాస్, పవర్ లాస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ స్క్వేర్. సో వోల్టేజ్ స్క్వేర్, సో ఎప్పుడైతే వోల్టేజ్ స్క్వేర్ అవుతుందో సో ఆటోమేటిక్గా పవర్ లాస్ 1/4 తగ్గిపోతాయి, రైట్? 1/4 ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూ. క్లియర్? అండ్
the main consideration for selection of size of radial distribution wire. So distributor wire, feeder, right? చూడండమ్మా, ఫీడర్ని సెలెక్ట్ చేయాలంటే మీరు కరెంట్ డెన్సిటీ చెక్ చేయాలి. కరెంట్ డెన్సిటీ ఆర్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ, బట్ అప్ టు హౌ మచ్? అప్ టు 220 kV లెవెల్, less than 220 kV. అండ్ కరోనా బియాండ్ 220 kV. సో బియాండ్ 220 kV సిస్టము కరోనా, బిలో 220 kV it will be current density. And distributor should be selected based on voltage drop. Right? So the question is asked here. So distributor wire, so it is selected based on the voltage drop. Right, students? And a distribution transformer of rating 11 kilovolt bar 400 volts 3 phase is usually, right? ఆల్రెడీ చెప్పాను నేను, ఎప్పుడైతే మీకు 400 volts కనబడుతుందో ఆటోమేటిక్గా మీరు 3 phase 4 wire సిస్టమ్కి వచ్చేసారు. రైట్? 4th వైర్ ఎక్కడ ఉంటుంది మీకు? న్యూట్రల్ వైరు స్టార్ కనెక్షన్లో ఉంటుంది. సో ఇట్ సైడ్ మీకు ఏది ఉండాలి? స్టార్ కనెక్షన్. రైట్? సో మేజర్గా అయితే డెల్టా స్టార్ కనెక్షన్ వాడతాం. రైట్? ఇట్ విల్ బి డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్. క్లియర్ స్టూడెంట్స్? సో అటు సైడ్ మనకి న్యూట్రల్ వైర్ అవసరం లేదు కాబట్టి సో డెల్టా కనెక్షన్, అండ్ ఇటు సైడ్ మనకి స్టార్ కనెక్షన్. హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ ఇస్ ఇన్ ద రేంజ్ ఆఫ్, రైట్? సో ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుందమ్మా మనకి, ఎప్పుడు లైన్ లాసెస్ తక్కువ, బెటర్ కండక్టర్స్ తీసుకున్నాం కాబట్టి. సో అప్ టు 95% వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్? అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ 5 to 10%. 5 to 10% అనేది వోల్టేజ్ రెగ్యులేషన్, అండ్ ఎఫిషియన్సీ అనేది సో 85 to 95%. రైట్ స్టూడెంట్స్? అండ్ ఇన్ ఏసీఎస్ఆర్ కండక్టర్స్ స్టీల్ కోర్ ఈజ్ ప్రొవైడెడ్. రైట్? సో స్టీల్ కోర్ ఎందుకు వాడతాం ఏసీఎస్ఆర్ కండక్టర్స్లో? ఆల్రెడీ చెప్పుకున్నాము. సో టు ఇంక్రీజ్ ద టెన్జైల్ స్ట్రెంత్, so that option A is the perfect answer we can give, students. Right? And the skin effect in a conductor is due to non-uniform distribution of current in it, and major portion of current is near where the current flows. Right? Already told you skin effect. Whenever an alternating current is given to a solid conductor, it is the phenomena that the current concentrates more on the surface. Right? They are asking major current will be on which surface, which place? It will be on the surface, not at the center. That is the skin effect. The fact that conductor carries more current on the surface, what is that? Skin effect. And which of the following metals is not used for transmission and distribution of electrical energy? చెప్పాను ఆల్రెడీ మీకు. సో మెటీరియల్స్ మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఛాన్స్. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్. చూడండి, అల్యూమినియం, కాపరు, కాడ్మినియం, కాపరు వాడచ్చు, బట్ టంగ్స్టన్ అనేది ఇన్సులేటింగ్ మెటీరియల్. అర్థమవుతుందా? సో టంగ్స్టన్ని మనము కండక్టింగ్ మెటీరియల్గా వాడకూడదు. క్లియర్? రైట్. బిట్వీన్ టూ సపోర్ట్స్ డ్యూ టు సాగ్ ద కండక్టర్ టేక్స్ ద షేప్. సాగ్ వల్ల ఎటువంటి షేప్ వస్తుంది? ఆ షేప్ని మనం క్యాటనరీ అంటామా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాటనరీ between two supports. Right, students? And these are the questions we are having, and along with these questions we are having a lot of questions to discuss here. And please concentrate more on the syllabus first of all, and try to collect the books and try to practice more number of questions, students. Right?